ఈరోజు మనకి ఈ వెల్కమ్ సాంగ్కి చక్కటి ఒక మన ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేషన్స్తో స్టార్ట్ చేసుకుందాం. మరి మనం ఎంతో శోభయాత్రను అద్భుతంగా దిగ్విజయంగా కొటాల నుంచి మన పల్లె నుంచి జేతవనానికి ఎంతో అద్భుతంగా చేసుకొని వచ్చాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మన అమ్మగారు స్వర్ణమాల పత్రిమ్మకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే పరిమిళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే పరిణతి అక్కకు ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అక్క ఆధ్వర్యంలో ఎంతో వైభోగోపేతంగా మనం శోభాయాత్రని చేసుకొని వచ్చాం. చక్కటి ఈ శోభాయాత్ర గత 8 సంవత్సరాలుగా పత్రిసారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనం సంక్రాంతి అప్పుడు ప్రతి సంవత్సరం సార్ని విలేజ్కి తీసుకెళ్ళి, మా బ్రదర్ ఒప్పుకునేవాడు కాదు, సార్ని విలేజ్కి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడి నుంచి తాళమేళాలతో సార్ని ఎంతోమంది వేల మంది పిరమిడ్ మాస్టర్లు ఈరోజు ఎలా వచ్చామో అలా పిరమిడ్ మాస్టర్లతో సార్ని స్టేజ్ వరకు తీసుకొచ్చేవారు. మరి నాకు అనుకోకుండా ఒక 3 months బ్యాక్ ఇది ఏదైతే ఈ ఫొటోస్ ఉన్నాయో అది నాకు టక్కని ధ్యానంలో కనపడడం, అయ్యో మనం ఈ శోభాయాత్రని ఇలా ఆపకూడదు, ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఇమ్మీడియట్లీ మన వాసుకి చెప్పంగానే తను ఏసన్న చాలా బాగుంటుంది, నేను డిజైన్ చేస్తానని చెప్పి చక్కగా మరి ఈ శోభాయాత్రని సేమ్ పత్రి సారు, సుధాకర్, నందా సారు వాళ్ళు ఉన్నట్టుగా అంత అద్భుతంగా వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఒకసారి గట్టిగా చెప్పలో కొడదాం. సంక్రాంతి పత్రిసారు జేతవనంలో ఎప్పుడు ఇంకా 84 సంవత్సరాలు ఇంకా ఇక్కడ జరుపుకుందాం అని సారు 2018లోనే మనకి ఇక్కడ చెప్పారు. గత 3 daysగా ఎవ్రీ ఇయర్ 3 days ఇక్కడ ఉంటుందని. సో అలా మనం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆపకుండా సంక్రాంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఈసారి ఇంకొక స్టెప్ ముందుకేసి సార ఆశయం ఏదైతే ఉందో ఈ భూమండలం అంతా శాకాహారం కావాలి, మరి ఈ భూమండలం అంతా ఆధ్యాత్మికంగా ధ్యానం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ భూమండలానికి మూలం ఎవరైతే ఈ గ్రామీణాలు ఉన్నాయో ఆ గ్రామాలకి అయ్యుపట్టు ఫార్మర్, ఆ ఫార్మరు స్పిరిచువల్ ఫార్మింగ్లోకి రావాలి, వాళ్ళందరూ స్పిరిచువల్ ఫార్మింగ్ చేయాలి, అప్పుడే ఈ భూమండలం అంతా ఆధ్యాత్మికతలోకి వస్తుంది. ఆ సంకల్పంతో ఈసారి మనం ఈ సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. మనం చేసే ప్రతి సెకండ్ ధ్యానం ఆ సంకల్పానికే నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన దివ్యాంశిని స్వాగతిస్తూ థ్యాంక్ యూ నాన్న. మూషికవాహన
मोदकहस्ता चामरकन्ना विलम्बिता सूत्रा वामन रूपा महेश्वर पुत्रा विघ्न विनाशक पाद नमस्ते विघ्न विनाशक पाद नमस्ते पाद नमस्ते दिक्कुत्तां दिक्कुत्तीं दिक्कुत्तत्तरि दत्तत्तां नुतकिटकिन तुंग तोतोडकतां तोतोडकतां तोदीं मूषिकवाहन मोदकहस्त चामरकन्न विलम्बित सूत्र मूषिकवाहन मोदकहस्त चामरकन्न विलम्बित सूत्र दिक्कुत्तां दिक्कुत्तीं दिक्कुत्तत्तरि दत्तत्तां नुतकिटकिन तुंग तोतोडकतां तोतोडकतां तोदीं वामन रूप महेश्वर पुत्र विघ्न विनाशक पाद नमस्ते वामन रूप महेश्वर पुत्र विघ्न विनाशक पाद नमस्ते विघ्न विनाशक पाद नमस्ते पाद नमस्ते पाद नमस्ते दक्कदिम्मि दक्कजनु दक्कदिम्मि दक्कजनु दक्कदगदगदुम दक्कदगदगदुम दक्कदिम्मि दक्कजनु दक्कदिम्मि दक्कजनु दक्कदगदगदुम दक्कदगदगदुम दक्कदिम्मि दक्कजनु दक्कदगदगदुम दक्कदिम्मि दक्कजनु दक्कदगदगदुम 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 तरिगदुम 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 दक्कदगदगदुम ता दक्कदगदगदुम तै दक्कदगदगदुम दक्कदगदगदुम ता दक्कदगदगदुम तै दक्कदगदगदुम दक्कदगदगदुम ता दक्कदगदगदुम तै दक्कदगदगदुम धीम 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 तक धिम धिमि तधिमि तधिम तक धीम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि धिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम 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 तक धिमि रिमि तधिमि तधिमि तधिम तधिम धीम तडवन मुनि जन सकल सुरासुर सन्नुत पाद किंकिणी झम झम तडवन मुनि जन सकल सुरासुर सन्नुत पाद किंकिणी झम झम तडवन मुनि जन सकल सुरासुर सन्नुत पाद किंकिणी झम झम जन 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 नूपुरलय गदि गण 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 विधि हरि सेवित जन 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 नूपुरलय गण गण गण
नुत पाद किङ्किणि जं जं जन 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 नूपुरलय गनि गण 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 गिरि हरि सेवित तक्किड दिक्किड दग तरिकिड दग तां तत् तत् तक्किड दिक्किड दग तरिकिड दग तां तत् तत् तक्किड तरिकिड जक्किड तरिकिड ताण्डविदम्बर तक्किड तरिकिड दिक्किड तरिकिड ताण्डविदम्बर दिक्किड किड दग दिक्किड किड दग व्याघ्रम शङ्कर दिक्किड किड दग दिक्किड किड दग व्याघ्रम शङ्कर तोंकिड किड दग तोनकिड किड दग त्रिशूलधर तोंकिड किड दग तोनकिड किड दग त्रिशूलधर नंकिड किड दग ननकिड किड दग नंदि वाहन नंकिड किड दग ननकिड किड दग नंदि वाहन नाद योग प्रिय जगनं किड दग तों दग दत्तक तै जग जग जय जय शिशिर विभूषण रूप भयंकर डमरुक हस्तं तृतीय सहस्र वीक्षित नादन टेस् कौतो तक तक तां दिग दिग तै तक रे कुदा किट तक तरि किड तक तां तक तक तां दिग दिग तै तक रे कुदा किट तक तरि किड तक तां तक तक तां दिग दिग तै तक रे कुदा किट तक तरि किड तक तां नंदि किट तक रे कुता रे कुतै रे कुता గట్టిగా చప్పట్లు కొడదాం దివ్యాంశ్రీకి. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ ప్రారంభానికి మనకి ముఖ్య అతిథులుగా ఈరోజు పరిణితక్క రావడం మనందరి భాగ్యం. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అక్కన ఆహ్వానిద్దాం. పరిణితకు ఒకసారి పరిణితక్క గట్టిగా చప్పట్లు కొడదాం. మన భిక్షమయ్య గురుజీ గారు, అలాగే బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు, రమాదేవమ్మ గారు, పార్వతమ్మ గారు, జగపతిరాజు గారు, అలాగే మన రఘురామ్ సార్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. భిక్షమయ్య గురి గారు, గట్టిగా మరి మహాద్భుతం ఈ गुरु गोविंद दो खड़े काके लागो पाए गुरु गोविंद दो చప్పట్లు కొట్టుకుందాం. ఓకే ఓకే. రఘురామ్ సార్, గురువు గారు, భిక్షమయ్య గురువు గారు, నెల్లూరు సుబ్బారావు సారు. సార్ ప్లీజ్ వెల్కమ్. నెల్లూరు సుబ్బారావు సారు వారు ఎంతగానో ఈ క్షేత్రానికి ఎంతో సహకరించారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ క్షేత్రం పత్రి సారు ఆశీస్సులతో, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల సహకారంతో, సుధాకర్ యొక్క సంకల్పంతో ఈరోజు ఇంతలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. అందులో మనకి సుబ్బారావు సార్ గారు ముఖ్యులు. వారు రావడం ఈ ప్రోగ్రాంకి మరింత భాగ్యం. మా భాగ్యం. జీతవనం సంక్రాంతి సంబరాల్లో మరింత భాగ్యం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సంక్రాంతి అంటే జీతవనం అనేలా తీర్చిదిద్దిన వ్యక్తులలో ముగ్గురు మహాముఖ్యులు. పిరమిడ్ జీతవనంలో సంక్రాంతిని పత్రి సారు విజయవాడలో ఆగస్టు 12వ తారీఖున మాకు అవకాశం ఇచ్చాడు. మనం జీతవనంలో సంక్రాంతి చేసుకుందామని 2016లో. ఆ తర్వాత మేము ఇంకా శరవేగంగా ఇక్కడ అన్నదానము, ఇక్కడున్న వసతి
ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశాము. అప్పుడు ఆ పనులు మాకు తెలిసేది కాదు, ఎలా జరిగేదో ఏమో, ఎవరు వచ్చి చేపిస్తున్నారో ఏంటో అర్థమయ్యేది కాదు. కానీ పనులు మాత్రం ఎంతో అద్భుతంగా జరిగేది, ఎంత అంటే అంతలా అద్భుతంగా జరిగేది. సో అప్పుడు నాకు ఇప్పుడు అర్థమయ్యేదంటే దీని వెనకాల మనకి ఎంతో శక్తి, పత్రి సారు, హాస్టల్ మాస్టర్సు, వీళ్ళెంతోమంది ఈ శక్తి ఉంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అలా చేస్తున్న సమయంలో మరీ ముఖ్యమైన వ్యక్తులు పత్రి సారు, తర్వాత నందప్రసాద్ సారు ఈ సంక్రాంతి స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు నంద ఈ కార్యక్రమాన్ని నువ్వు చూసుకోవా అని చెప్పి సార్కి అప్పచెప్పడం. అప్పటి నుంచి నందా సారు 6వ యజ్ఞం వరకు కంప్లీట్గా ఈ సంక్రాంతి యజ్ఞానికి ఏమేం కావాలో ఆయన కంప్లీట్గా సహకరించేవాళ్ళు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సంక్రాంతిని ఇంతలా ఇలా ఉండాలి, ఇంత హైలైట్గా ఉండాలి, ఇంతమందికి ఇక్కడ అన్నదానం జరగాలి, ఇంతమందికి ఇక్కడ వసతి ఉండాలి, ఇక్కడ ఏ లోటు ఉండకూడదు, ఇక్కడికి వచ్చే ప్రతి ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టు ఉండాలి అని సంకల్పించిన వ్యక్తి సుధాకర్. ఒకసారి సుధాకర్ గట్టిగా చెప్పకూడదు. సుధాకర్ యొక్క సంకల్పమే ఈ సంక్రాంతి. తను దేనికి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. సో వీరి యొక్క సృష్టే సంక్రాంతి. అందుకే మన సంక్రాంతి సంబరాల్లో వీరి ముగ్గురు లోగో ఉంటుంది, పత్రి సారు, నందా సారు, సుధాకర్. వీరి యొక్క సృష్టే ఇంత మనం కలవడానికి, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైంది. సో వారికి ఒకసారి మరి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మాకు అనుక్షణము మన వెంట ఉండి నడిపిస్తున్నారు. మేము ప్రతి క్షణము ఫీల్ అవుతున్నాం. ఎంతలా ఫీల్ అవుతున్నామంటే, ఇప్పుడు సుధాకర్ కానీ, సార్ కానీ, నందా సార్ కానీ శరీరం నుంచి వాళ్ళు బయట వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకు అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ముందే మాకు ప్రిపరేషన్ చేస్తున్నారు. అంతలా సహకరించి కాపాడుతున్నారు ఈ క్షేత్రాన్ని. సరే గట్టిగా చెప్పట్లు కొడదాం. వాళ్ళ యొక్క సహకారం లేనిదే మనం ఏమీ చేయలేం. పై వాళ్ళ సహకారం లేనిదే కింద వాళ్ళు ఏమీ చేయలేరు. పై వాళ్ళ యొక్క సహకారం ఎంతో అద్భుతుంది. పై వాళ్ళ యొక్క సహకారం కొండ ఎంత అయితే మనం చేసేది గోరంత మాత్రమే. మనం చేసేదంతా చాలా తక్కువ. సో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పై వాళ్ళ యొక్క సహకారం ఎప్పుడూ ఉంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం పైన మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి. మనం ఏం చేసేది లేదు. సో మన కోసము, ఈ పిఎస్ఎస్ఎం కోసము మనకి పైనుండి నడిపిస్తున్న మన మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ ర్యాలీ చేసినా మహా అద్భుతంగా జరుగుతుంది, ఏ కార్యక్రమం చేసినా మహా అద్భుతంగా జరుగుతుంది. ఎవరికి ఏం అర్థం కాదు, ఎవరు వచ్చి చేపిస్తున్నారో, ఆ సమయానికి ఎందుకు వస్తున్నారో ఏంటో, ప్రతి క్షణం ప్రతి మూమెంటు సెకండ్కి అలా మ్యాచింగ్ జరుగుతోంది. దీని వెంట టోటల్గా ప్లానింగు, ప్రణాళిక పైన మన వాళ్ళుండి ఇక్కడ నడిపిస్తున్నారు. అది మేము ఎవ్రీ మూమెంట్ ఈ ప్రోగ్రాంలో ఎవ్రీ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ క్షణం కూడా ఫీల్ అయ్యాను. అంతలా అద్భుతమైన మాస్టర్స్ మనకి తోడున్నారు. ఇది అద్భుతం. సో ఈ సంక్రాంతి ఇంత గొప్పగా సక్సెస్ చేసిన మన మాస్టర్స్కి, పత్రి సార్కి, నందా సార్కి, సుధాకర్కి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా మన కేశవరాజు సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం జేతవనంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోకముందు మన ఇళ్లలో సంక్రాంతి చేసుకునే వాళ్ళం. ఎప్పుడైతే జేతవనంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి మనం అందరం కూడా, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. మరి దీనికి ముఖ్యంగా సుధాకర్, ప్రభాకర్ ఒక రైతు బిడ్డలుగా ఉండి ఇంత అద్భుతంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. మరి పత్రిజీ కలలుగన్న జ్ఞాన సామ్రాజ్య స్థాపనకై మనమందరం కూడా విశేషంగా కృషి చేస్తున్నాం. మరి వారు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆశయం ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సాధించే తీరుతాం. మనమంతా కూడా కలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏర్పడింది అందుకోసమే. కాబట్టి మనం తప్పకుండా ఒక సోల్జర్స్ లాగా ఆయన ఆశయాన్ని, ఆయన కళలను మనం తప్పకుండా నెరవేర్తాం. ఈ అవకాశం ఇచ్చిన జేతవనం ఆర్గనైజర్స్కి, ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. అలాగే మన నెల్లూరు సుబ్బారావు సారు ఈ క్షేత్రానికి ఎంతో సహకరించారు. దీంతోపాటు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎప్పుడు సహకరిస్తారు.
సో వారి యొక్క మాటల్లో సందేశం. మనందరి గురువు గారు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆయన మనకి ఈ ధ్యాన మార్గం నేర్పకపోతే మనం అందరం ఇక్కడ ఒక దగ్గర కలవలేము. పోతే ప్రభాకర్ గారు, సుధాకర్ గారు ఈ క్షేత్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు సారు చేసేది ఎక్కువ, చెప్పేది తక్కువ. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. అలాగే శివపు సార్. ఇందాక ప్రభాకర్ చెప్తూ ఒక మాట అన్నాడు, పిరమిడ్ మాస్టర్ ఏ పని చేసినా ఈ భూమి మీద సక్సెస్ అవుతుంది అని. అది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్నారో అంతమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క వాళ్ళ అడ్రస్లు, పుట్టుపూర్వోత్తరాలు పైన ఉన్నాయి. కనుక ఇక్కడ మనం ఏ పని తలపెడితే ఆ పని చేసేయడానికి వాళ్ళందరూ ఉన్నారు. మన సీక్రెట్ అంతా పైన ఉంది. మనం ఏదైనా అనుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఏ పనైనా మొదలు పెట్టాలి అని అనుకున్న మరుక్షణంలో మనకు నూతన ఉత్సాహం వస్తుంది. అంతవరకు మన వెనకాల ఉండేవాళ్ళు మనలో ప్రవేశించి మన చేత ఆ పని చేయించేస్తారు. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అది మీ అందరికీ ప్రతి కార్యక్రమంలో జరుగుతున్న అనుభవం. మన నా పక్కన కూర్చున్నారు సుబ్బారావు గారు, చేసింది ఎవరికి చెప్పరు. ఇప్పుడు మీరందరూ కార్లు పెట్టుకున్నారే, ఇంతకుముందు మనకు వసతి లేదు అక్కడ. ఆ కార్ పార్కింగ్ కోసం 4 ఎకరాల స్థలం కొని దీనికి డొనేషన్ ఇచ్చారు ఆయన. లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రభాకర్ మైక్ తీసుకుని గడ్డం కింద చేయి పెట్టి ఇలా అంటూ డైలాగ్ అనేవాడు. గుర్తుంది ఎవరికైనా? తగ్గేదే లేదని. అసలు ఈయన గురించి తెలుసా మీకు? బుద్ధుడి దగ్గర ఉండేటువంటి అంగుళీమాలుడి గురించి మీరు చదివారా? అంగుళీమాలుడికి డిటో. అంగుళీమాలుడు మారి బుద్ధుడు ఎలా అయ్యాడో మనం చూడలేదు, కానీ అలాంటి ప్రభాకర్, సుధాకర్ మారి బుద్ధుళ్ళు ఎలా అయ్యారో మనం చూసాం. మనిషి మారితే ఎలా ఉంటాడు, మామూలు మనిషి నుంచి బుద్ధుడైతే ఎలా ఉంటాడు అనడానికి నిదర్శనం ఈ అన్నదమ్ములు ఇద్దరే. సింపుల్గా వచ్చారు. తిరుపతిలో ఉండగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే రవికుమార్ అనే నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు సార్కి చెప్తే, రేపు ఖాళీయే కదా, రేపు లేదు, ఎల్లుండి వెళ్దామన్నారు. ఏర్పాటు చేసుకున్నాయా అని ఇద్దరిని పంపించారు. అప్పుడు వచ్చినప్పుడు దీని వెనకాల రూమ్స్ ఉన్నాయి. పిరమిడ్ పక్కన ఫస్ట్ పిరమిడ్ ఒక రూమ్, అంతే, ఇంకేం లేవు ఇక్కడ. అప్పుడు సార్ ఇక్కడ కాలు పెట్టారు. దీన్ని అంతా చూసిన తర్వాత ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి ఇది పెద్ద హెడ్ క్వార్టర్ అవుతుంది. పొద్దున్నే మెసేజ్ అన్నాం కదా, ఇక్కడికి 3,000 వచ్చారు, ఇప్పుడు 8,000 వస్తారు, 10,000 వస్తారు, 1,00,000 మంది వస్తారు అని కూడా ఆయన నోటితోటి చెప్పారు. ఇంతవరకు ఆయన నోటితో చెప్పింది ఏది కూడా జరగకుండా ఆగలేదు. ఏదో ఒక రోజు 1,00,000 మందితో ఈ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకపోతే ఈరోజు ఈ ప్రాంగణానికి భిక్షమయ్య గురూజీ గారు రావడం, వారి ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇంకో 2 నిమిషాలు అసలు మకర సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటాం, సంక్రాంతి సంబరాలు ఎందుకు చేసుకోవాలి? భూమధ్య రేఖ మధ్యలో ఉండేటువంటి ఆ సూర్యుడు ఇటుపక్క తిరిగితే ఉత్తరాయణం, అట్నుంచి వస్తే దక్షిణాయనం. ఈ దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది. అందుకే ఉత్తరాయణంలో ఊరేసి చచ్చిపోమంటారు. ఎందుకో తెలుసా? వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడానికి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. అందులోనూ 10వ రాశి అయిన మకర రాశి. అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి నాడు సూర్య భగవానుడు వచ్చిన తర్వాత ఆయన ఏమని పిలుస్తారు తెలుసా?
సూర్యనారాయణ అని పిలుస్తారు విష్ణుమూర్తితో సంబోధిస్తూ. సూర్యుడిని పొద్దున్నే ప్రార్థించేటప్పుడు శ్రీ సూర్యనారాయణ అంటారు. అంతకుముందు సూర్యుడే అంటారు, సూర్య భగవానుడు ఉంటారు, ఇంకో పేరుతో పిలుస్తారు. ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి ఈ 6 నెలలు కూడా ఆ విష్ణువుతోటి అందరికీ అనుసంధానం ఉంటుంది. అందుకే పితృదేవతల యొక్క టైం వెళ్ళిపోతుంది, దేవతా సంచారం మొదలవుతుంది. అందుకే సంక్రాంతి సంబరాలు అన్నారు. ఈ సంబరాలు ఇళ్లలో చేసుకుంటే నలుగురికే. అందుకే పత్రిక ఏం చేశారంటే మీ ఇళ్లలో సంబరాలన్నీ మానేసి ఇక్కడికి వచ్చే సంబరాలు చేసుకోండి అని సంక్రాంతి సంబరాలు ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. అలా ఇందాక చెప్పినట్టు ఆ సుధాకర్ కానీ నందా కానీ అన్నిటికన్నా పత్రిజీకి అన్ని క్షేత్రాల్లోకెల్లా ఈ జీతవనం ఈ కొటాలంటే ఎంత ఇష్టమో అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తే ఇంతకుముందు తిరుపతి భీమాస్కి వెళ్దామనేవారు, మదనపల్లి వెళ్దామనేవారు, అక్కడికనేవారు, ఇక్కడికనేవారు. 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఎక్కడికి వద్దు కొటాలు వెళ్దాం పదా అనేవారు. ఆ కొట్టాల్లో నేను ఎక్కడ పడుకుంటానని కూడా ఆలోచన లేదు. అదిగో ఈ పందిరి వెనకాల చిన్న తాటేగలు కొట్టం ఉండేది, అందులో 4 సార్లు వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు. నాకు ఫ్యాన్ ఉందా చూడలే, నాకు మంచం ఉందా అని చూడలే, నాకు బాత్రూమ్ ఉందా అని చూడలే, ఏది ఇచ్చి పడుకోబెట్టి కాళ్ళు నొక్కితే అలాగే పడుకున్నారు. అది పత్రిజీ. మరి మనమేం నేర్చుకోవాలి ఇక్కడ ఎంతమందికి అకామిడేషన్ ఇవ్వగలుగుతారు? మనకి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడే, ఏది ఉంటే అదే, ఎలా ఉంటే అలా. సో మనకు ఆయన నేర్పించింది ఏంటంటే సర్దుకుపోవడం, ఏది ఉంటే అది తీసుకోవడం, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. మన ఇంట్లో ఉండేటువంటి లోపాలు మనం మాట్లాడతామా? దిస్ ఈజ్ అవర్ హౌస్, మన ఇల్లు ఇది, మన ఇల్లుని మనమే శుభ్రం చేసుకోవాలి. మరి 2-3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు గురూజీ. మీకు తెలియాలి ఈ విషయం. వెనకాల రమణ సదన్ అని వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, ఈ చలి వాతావరణంలో ఎంతోమంది ఉండాలని అన్నదమ్ములు ఇద్దరు పోరాడారు. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అక్కడ 60 రూముల నిర్మాణం. ఈ రోజుల్లో 60 రూముల నిర్మాణం అంటే ఎంత ఖర్చు అవుతుంది అసలు? నిజానికి ప్రతి సంక్రాంతికి మనం సంబరం చేసుకుని మన ఇంట్లో మన రూమ్ మనం కట్టేసుకోవాలి, అంతేనా? కట్టేసుకున్నాం అనుకో మనం ఎవరిని అడగక్కలే. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, మీ ఇల్లు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టేసుకోండి. సో ఇది మన ఇల్లు కాబట్టి మరి ఆ నిర్మాణం పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి అవడం కోసం మనందరం కూడా మన వంతు పాత్ర పోషిద్దాం. వచ్చే సంవత్సరం ఇవాళ పొద్దున పత్రిజీ చెప్పినట్టు వచ్చే ఏడాది అన్నారు, అది ఎప్పుడో తెలియదు. మరి వచ్చే ఏడాదేమో 10,000 మంది వస్తే 10,000 మందికి ముందు మనం వసతి ఇచ్చి వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి. కాబట్టి మనం అందరం ఆ 10,000 మందికి వచ్చే సంవత్సరం వసతి ఎలా ఏర్పాటు చేద్దాం, ఫుడ్ ఆలోచించక్కలేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎంతమంది వస్తే మనం భోజనం పెడతాం, వాళ్ళని ఎలా చూద్దాం, ఏం చేద్దాం అనే విషయాలు ఆలోచించుకుంటూ ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికే కాదు, మన ఇంటికి ప్రతి నెల ఒకసారి వస్తే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, వాళ్ళు ఏం అవసరపడుతున్నారు, ఇంకా మనం అది వాళ్ళది కాదు, ఇది మనది, ఇట్స్ అవర్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీలో ఉండేటువంటి ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద చేస్తాం అన్న నమ్మకంతో పత్రిక మనకిచ్చి వెళ్ళిపోయారు. కనుక మనం చేసి తీరుతాం. వచ్చే సంవత్సరం నీకు కావలసినటువంటి ఆ రూములు, ఈ నిర్మాణాలు ఏమేమి ఇబ్బంది ఉందో ప్రతి పిరమిడ్ మాస్టర్ కేర్ టేక్ తీసుకుంటారు. ప్రభాకర్, యూ డోంట్ వర్రీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గట్టిగా చెప్పకూడదు. నాకు ఈ లాస్ట్ టైం సుధాకర్ శరీరాన్ని వదిలిన తర్వాత మన శివప్ సారు సుధాకర్ ఫంక్షన్కి వచ్చాడు. వచ్చి ఒకే మాట చెప్పాడు, ప్రభాకర్ ఇన్ని రోజులు మీరిద్దరు జోడెద్దులు 2 ఎడ్ల బండితో మీరు నడిచేవాళ్ళు, ఇంకా ఏక గుర్రం నువ్వు పరిగెడతావని చెప్పాడు. పరిగెత్తేనా అంతగా మనకి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి అన్నాడు. నిజంగా మేము గత 3-4 మంత్స్గా మాకు ప్రతిదీ ఎంతలా అరేంజ్మెంట్ జరుగుతుంది అంటే దానికి వాళ్ళ యొక్క సహకారం ఎంత ఉందో నాకు పత్రిసారి సహకారము,
సుధాకర్ సహకారము, నందా సార్ సహకారం. నేను ఎప్పుడు అనుకుంటాను నా వెనక నా పైన ముగ్గురు ఉండారు, నాకు డోంట్ వరీ అనుకుంటాను. అంతలా ఎక్కడికన్నా ఏ ప్లేస్ కన్నా వెళ్ళు, అక్కడ నాకు అరేంజ్మెంట్ రెడీగా ఉంటుంది. సో ఇంకొంచెం వివరంగా చెప్తాను. రెండెడ్ల బండి, ఆ రెండెడ్ల బండి చేతవానం, దానికి 2 ఎడ్లు ప్రభాకరు సుధాకరు తీసుకొచ్చారు. మరి ఆ సుధాకర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రభాకర్ 2 ఎడ్ల బండి ఆగలేడు కదా, 2 ఎడ్ల బండికి స్లోగా నడుస్తుంది, స్లోగా నడిచే టైం కాదు అని చెప్పి ఈయన గుర్రబండి ఇచ్చారు. గుర్రాలు ఒకటే ఉంటాయి, 2 ఉంటాయా? ఎడ్ల బండి స్పీడ్గా వెళ్తున్నా, గుర్రబండి స్పీడ్గా వెళ్తుందా? మరి ఇప్పుడు ఈయన స్పీడ్గా వెళ్తున్నాడా లేదా? సో ఆయన పరిగెట్టించాల్సిన బాధ్యత మంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి గోపాల్ రెడ్డి సారు, వారి గురించి మీ అందరికీ తెలుసు. టోటల్ పిఎస్ఎస్ఎంలోనే వారి మాటల్లో జీతవనంలో సంక్రాంతి ప్రారంభమైనప్పటి నుంచి వీరి యొక్క సహకారం, అలాగే వీరి యొక్క జ్ఞానం అపారంగా ఉంది. గురుదేవులైన పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక్కడికి చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇంతమంది మనం ఇక్కడికి విచ్చేసి ఈ సంబరాలను జరుపుకోవడం మహానందమైన విషయం, మహానందంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళమో ఇక్కడ చేరి ఈ పండగ జరుపుకుంటున్నాం. మనము మన ఇళ్లలో మన ఇంట్లో మాత్రమే పండగ జరుపుకునే వాళ్ళం అప్పుడు. కానీ ఈరోజు ఇంతమందితో కలిసి పండగ జరుపుకోవడం అనేది మహద్భాగ్యం. ఈ ఆనంద సమయం ఎంత అద్భుతమో ఇలాంటి మహానుభావులు పక్కన కూర్చొని ఈ పండగ జరుపుకోవడం మహద్భాగ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహామహులంతా ఇక్కడికి విచ్చేసిన మహామహులు సాక్షాత్ పత్రిసారి ప్రతిరూపమైనటువంటి అమ్మ. హ్యాట్సాప్. ఎందుకంటే ఈరోజు పత్రిసారితో కూర్చున్నట్టే ఉంది, ఎంత అద్భుతం. కాబట్టి మనం ఈ సుధాకర ప్రభాకర్లకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మనం అందరినీ ఒక చోటికి చేర్చి ఇంత అద్భుతమైన పండుగను అనుభవించేదానికి మనకు అవకాశం ఇచ్చిన ఆ సుధాకర్కు ప్రభాకర్కు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. ఇది ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. గట్టిగా చెప్పట్లు కొడదాం గోపాల్ రెడ్డి సార్కి. గోపాల్ రెడ్డి సారు, రమాదేవమ్మ వాళ్ళ బిడ్డలు, కొడుకు, కూతురు వాళ్ళ గురించి అయినా బాధపడరు కానీ మా గురించి అంత ఎక్కువగా ఆలోచించింటారు. వారికి మరి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు, నాన్న ఎలా చేస్తావు, ఏం చేస్తావు, నీకు ఎలా సహకారం, నేనేం చేయాలి, ఎప్పుడు మాతో కనపడినప్పుడల్లా మరి ఏంటి చూడు, మరి ఎంత అద్భుతమో, ఎంత ప్రణాళికో పత్రిసారిది. ఎవరిని ఎక్కడికి చేర్చాలి, ఎప్పుడు చేర్చాలి, ఎవరైతే వీళ్ళకి సహకరిస్తారు, ఇలా ప్రతి క్షణం ప్రణాళికలో భాగంగా మనకి పత్రిసారు వెన్న నుండి నడిపిస్తూ ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ని మనకి అండగా ఇచ్చారు. మరొకసారి మన గురుదేవులకు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సంగీత బాబు గారిని మాట్లాడవలసింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి మాస్టర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2012 ఫిబ్రవరి 23వ తేదీన పత్రిసారు తిరుపతిలో 3 రోజులు ప్రోగ్రాం జరుగుతానుంది. ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు వీళ్ళ అన్నదమ్ముళ్ళు 2 వచ్చారు భీమాస్ హోటల్కి. చూడడము, రేపు మీ ఊరికి వస్తానయ్యా అని చెప్పడం జరిగింది. వీళ్ళ ఈ ఊరికి చెప్పిన తక్షణ ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి భీమాస్ నుంచి బయలుదేరి ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకునే దానికి వీళ్ళ ఊరిలో వచ్చినాడు. అక్కడ ఊర్లో పిరమిడ్ ప్రారంభోత్సవం అయిన తక్షణమే సార్తో పాటు వచ్చింది. ఆ రోజు నేను, ఆంజనేయుల నాయుడు, మదనపల్లి కృష్ణప్ప ఒకే కారులో బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ప్రభాకర్ అన్నాడు పత్రిసార్తో, ఇక్కడ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఒకటి చేస్తున్నాం సార్, ఇక్కడ ఒక పిరమిడ్ కూడా పెట్టడం జరిగింది, ఒతూరు మీరు చూసి వస్తే బాగుందని పత్రిసారు చెప్పడం జరిగింది. పత్రిసారుకి ప్రభాకర్ చెప్పడం జరిగింది. చెప్పిన తక్షణమే సార్ నేరుగా నడుచుకుంటా ఈ ప్రదేశానికి రావడము, కాసేపు ఆడ కూర్చోవడము, కూర్చొని అలాగే ఆ పొదల పక్క నుంచి అలా వెళ్ళడం,
వెళ్ళి మళ్ళా ఇలా తిరుక్కుంటూ వస్తూ ఒకే మాట అన్నాడు, ఇది మహాక్షేత్రం అవుతుందయ్యా అనేసి ఆ రోజు చెప్పడం జరిగింది సార్, ఫిబ్రవరి 23వ తారీఖున. దాని ప్రకారమే ఈరోజు ఇది మహాక్షేత్రం అవడం జరిగింది. ఇక ఎన్నో మంది వీళ్ళ అన్నదమ్ములకి పేర్లు కూడా పెట్టడం జరిగింది. మాకు తిరుపతిలో ఉన్నటువంటి సాహిత్య శిరోమణి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు ఎప్పుడూ అంటూ ఉంటాడు, ఏమయ్యా సూర్యచంద్రులు ఎలా ఉండారని అడుగుతాడు ఆయన. సూర్యచంద్రులు అంటే ఎవరంటే సుధాకర్ని, ప్రభాకర్ని అంత గొప్పగా. అలాగే భీమాస్ రఘు సారు, అలాగే మా అధ్యక్షులు కంచి రఘురాం సారు, ఇలా ప్రతి ఒక్కరూ వీళ్ళ అన్నదమ్ముళ్ళు అంటే అంత తిరుపతికి చాలా అత్యున్నతమైనటువంటి ఇష్టము. కాబట్టి ఈరోజు మా శివప్రసాద్ సార్ చెప్పినట్టు ఒక గుర్రంతో పరిగెత్తున్నాడు కాబట్టి ఇంకా స్పీడ్ పెంచేదానికి మనం అందరం కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పత్రి సారు ఈ క్షేత్రానికి మాకున్న సిమ్టమ్సే వేరు, ఈ క్షేత్రం రావడం వేరు. మేము ఈ ధ్యానానికి రాకముందు ఇప్పుడే బాబాయ్ చెప్పినట్టు మాది అంగుళిమాలుడి జీవితం. తర్వాత ధ్యాన మార్గానికి వచ్చిన తర్వాత అలా జరుగుతూ ఉంది. ఆ సమయంలో పత్రి సారు తిరుపతిలో తనకు తానుగా పత్రి సార్ స్టేజ్ పై నుంచి నా దగ్గరకు వచ్చి, అది నేను మహతిలో జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమం పత్రి సార్ కోసం కూడా వెళ్ళలేదు, సార్ని చూద్దామని. అలాగే అదే సేమ్ టైం న్యాచురల్ ఫార్మింగ్ సృష్టిగత సుభాష్ పాలేకర్ ఇద్దరిని కలిపి, అట్లా మన గురుదేవులు సుభాష్ పాలేకర్ ఇద్దరిని కలుద్దామని వెళ్తే ఆ రోజు పత్రి సార్ స్టేజ్ పై నుంచి ఇలా నన్ను చూడంగానే స్టేజ్ పై నుంచి స్పీడ్కి పరిగెత్తి ఇలా వేలు చూపించి రేపు మీ ఊరు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మా ఊరు తెలియదు. అంతకుముందు పత్రి సార్ మాకు ఓన్లీ 2 times మాత్రమే పరిచయం. అది కర్ణాటకలో, మా బిజినెస్ కర్ణాటకలో ఉన్నది, అక్కడ మాత్రమే సార్ పరిచయం. అక్కడ మా వ్యాపారంతో పాటు ఆ ధ్యాన ప్రచారం చేసుకుంటూ క్లాస్ చేసేవాళ్ళం. కానీ తిరుపతిలో వచ్చి సారు అలా వేలు చూపించి వెళ్ళడం, ఇమ్మీడియట్లీ ఆ రోజు ఉదయాన్నే సార్ ఇక్కడికి రావడం, మా ఇంటి పైన ఉన్న 10x10 పిరమిడ్ని జస్ట్ 80% రెడీ అయ్యిండే పిరమిడ్ని అప్పటికప్పుడు ప్రారంభం చేసి, పత్రి సార్ని, సార్ నేను వ్యవసాయం కోసం పొలం దగ్గర ఒక పిరమిడ్ వేస్తున్నానంటే నేను అందుకోసమే వచ్చానని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం. ఆ తర్వాత సారు ఈ క్షేత్రం ఒక మహాక్షేత్రం అవుతుందని చెప్పడం. అంటే మా ప్రమేయం లేకుండా తనకు తానుగా ఎంచుకున్న ప్రదేశం పిరమిడ్ చేతున్న పత్రి సార్. అంత గొప్ప శక్తి క్షేత్రం ఇది. దానికంటే ముందు ఈ క్షేత్రానికి రాకముందు మా బ్రదరు మా ఇంటి పైన పిరమిడ్ కడుతూ అంటే ఒక 4 days ముందు పత్రి సారు మన దగ్గరికి వస్తాడు అని చెప్పాడు. నేను నమ్మలా. సారు 2012 హెవీ బిజీ షెడ్యూల్, అప్పుడు 2012లో ఎలా వస్తాడు నేను అనుకున్నాను. కానీ సుధాకర్ చెప్పినట్టు సారు రావడం జరిగింది. అయితే ఇది ఒక గొప్ప ప్రణాళిక, ఒక నాటకమేమో తెలియదు. పత్రి సారు సుధాకరు వీళ్ళిద్దరూ ఎప్పుడూ హాస్టల్గా కలుసుకుండేవాళ్ళు. వాళ్ళకిద్దరికి ఎంత గొప్పగా అంటే సుధాకర్ లేకుండా ఈ క్షేత్రానికి పత్రి సారు ఒక్కరోజు కూడా అడుగు పెట్టలేదు. అంటే ఎంత ఫ్రెండ్షిప్పో, ఎంత మిత్రత్వం ఉందో ఒకసారి ఆలోచించండి. సుధాకర్ లేకుండా ఈ క్షేత్రం రావాలంటే సుధాకర్ ఉండాల్సిందే పత్రి సార్కి. అప్పుడు మాత్రమే ఈ క్షేత్రానికి వచ్చాడనమాట. అంత రిలేషన్ వాళ్ళకిద్దరికీ ఉన్నది. ఒకసారి అంత గొప్ప మిత్రత్వం. సార్ ఎప్పుడు చెప్పేవాడు, ఈడు నా సమకాలి కుర్రా, ఈడు ఏమడిగినా తెచ్చిస్తారా అనేవాడు సుధాకర్ని. సో మాకు అంతగా సార్ చెప్తుంటే సరేలే, మేము పని చేసే వాళ్ళమే కదా, మేమేం తక్కువ అనుకుని. కానీ వాళ్ళు లేని తర్వాత వాళ్ళు ఎంత పని చేశారు అనేది అప్పుడు తెలుస్తుంది. ఎంత సృష్టించాడు సుధాకర్ అనేది. మాకు అన్నదానము సుధాకర్ ఎప్పుడు చెప్పేవాడు, ఇక్కడ 100 మంది వచ్చి భోంచేస్తారనేది. ఈ బాబన్నకు కూడా తెలుసు. అప్పుడు 2-3 వస్తే ఉంటే రోజుకు ఇంకా రాబో రోజుల్లో 100 మంది భోంచేస్తారని అనేవాడు. అన్నం తక్కువ పెడితే ఒప్పుకునేవాడు కాదు. కడుపు నిండా అన్నం పెట్టాలి. ఎవరు వచ్చినా ఫస్ట్ అన్నం పెట్టాలి, తర్వాత ధ్యానం, తర్వాత ఎవరికి ఏది కొదవ ఉండకూడదు. అందుకే సుధాకర్ ఎప్పుడు మా బ్రదర్ వాడు చెప్పేవాడు, అరే ఈ క్షేత్రానికి ఒక యోగి వచ్చాడంటే మనం ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి ప్రతి ఒక్కరిని అని చెప్పాడు అనమాట. అందుకే సుధాకర్కి తను ఎప్పుడు ఏది డబ్బుతో ముడి పెట్టకుండా ఇక్కడ అన్ని అందించాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి, వసతి అందించాలి, ధ్యానము, ఈ 3 ఉచితంగా అందించాలి అనేది. సో మా లక్ష్యం ఎప్పటికైనా సరే జీతవనంలో మొత్తం ఈ 3 ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి. అన్నదానము, వసతి దానము,
ధ్యానము, ఈ 3 మాది ఎప్పటికీ ఈ జీతవనం ఫ్రీగా అందిస్తామని మేము సదా మాటిస్తున్నాం. సదా నేను ప్రతిసారికి ఎన్నోసార్లు చెప్పాను, సార్ ఈ 3 మనం ఎప్పుడు ఇక్కడ అందించాలని. అంతేనయ్యా ఆధ్యాత్మికత అంటే అంతేనయ్యా, దేనికి అవసరం లేదయ్యా, వస్తాయ్యా మనం పెడితే మనం సేవ చేస్తే ఎవరు ఇవ్వరయ్యా అన్నారు. సో అలా సృష్టించబడిండేదే ఇది. సుధాకర్కి ఏమి కొదవు, సుధాకర్ యొక్క సృష్టి అతని తపన ఎంత ఉండేదో ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఎవరికైనా సార్ పత్రి సార్ చెప్తాడు, నీ కాలు లేనప్పుడు నీ కాలు విలువ తెలుస్తుంది, నీ చేయి లేనప్పుడు నీ చెలువు విలువ తెలుస్తుంది. అలా అతను ఎంత సృష్టించాడో అనేది భౌతికంగా ఉన్నప్పుడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఒక యొక్క గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి సుధాకర్ సంకల్పము, పత్రి సార్ సంకల్పము మళ్ళీ ఇప్పుడు మనం అందరం కలుసుకునేలా చేసింది. సో వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. జగపతిరాజు సార్. బ్రహ్మర్షి భత్రిజీకి ఒకసారి లేచి గట్టిగా క్లాప్స్ కొడదాం. వండర్ఫుల్. ఈరోజు ఇది వైభోగం బ్యాచ్, ఇది వైరాగ్యం బ్యాచ్ కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ జీవితాన్ని పండగగా ఎప్పుడు జరుపుకోవాలి, ప్రతి జీవి ప్రతి మనిషి. దానికోసమే మనందరం ఏడవడానికి కాదు, జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి సంఘటనలు మనకి ఛాలెంజెస్ ఎదురైనా మనం పండగను మాత్రం జరుపుకోవాలి. ఇప్పుడు మన ప్రభాకర్ జరుపుతున్నట్టుగా ఈరోజు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన అన్నారు 2012లో భత్రిజీ, ఇంక మనం తిరగక్కర్లేదు, మన ఆశ్రమాలు ఎక్కడ బాగుంటే ఎన్ని రోజులు ఉండాలంటే అక్కడ 4 రోజులు ఉండడం, అందరూ వచ్చి కలుస్తారు, మళ్ళీ ఇంకో చోటుకు పోతాం. బెంగళూరులో ఉంది, కట్తాల్లో ఉంది, కొట్టాల్లో ఉంది, వశిష్ఠ గౌతమి రాజమండ్రిలో ఉంది, ప్రకృతి వ్యాలీ అరకులో ఉంది. ఈ ఆశ్రమాల్లో ఇంకెన్నో ఆశ్రమాలు మనం అక్కడికి పోవాలని. మనందరం కూడా అంతే. మొన్నటి వరకు మనం కట్తాల్లో ఉన్నాం, ఇప్పుడు సంక్రాంతికి జాతవనంలో ఉన్నాం, రేపు ఫిబ్రవరిలో మనందరం ప్రకృతి వ్యాలీలో ఉందాం, ఉగాదికి వశిష్ఠ గౌతమి గోదావరి దగ్గర ఉందాం. మనందరి ఇల్లులువి. ఎప్పుడైనా చూసి రావాలనుకుంటే మీరు పుట్టిన ప్రాంతమో లేకపోతే మీరు ఉంటున్న ఆ అద్దిల్లులో అద్దిల్లులు అవి, అక్కడికి వెళ్ళి రండి. సొంత ఇల్లుకి మాత్రం ఎప్పుడు వచ్చేయాలి పండగ జరుపుకోవడం కోసం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటేనే జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో చూపించి వెళ్ళారు ఆయన. ఆయన ఏ రోజైనా రెస్ట్ తీసుకోలేదు భత్రిజీ. 35 సంవత్సరాలు నిరంతరం మనందరినీ చేరి, అందరినీ కలిసి, అందరినీ ఆ ఉత్తేజాన్ని, అందరికీ ఆ అవగాహనని కల్పించి ఈరోజు మనని పిరమిడ్ మాస్టర్లాగా జీవించాలి అందరూ అని అనిపించేలాగా మనం జీవిస్తా. సెలబ్రేషన్ అంటే ఇలా ఉండాలి, జీవితాలు అంటే ఇలా ఉండాలి. ఏ జీవిని ఏడిపించుకుంటూ ఉంటే మన జీవితాల్లో ఏడుపులు ఉండవు. మన జీవితాల్లో ఎవరి జీవితంలోనైనా ఏడుపు ఉంది అంటే దానికి కారణం ఏంటంటే ఆ జీవుల్ని ఏడిపించాం కాబట్టి. మనందరం ఆ జీవుల్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి ఎప్పుడు పండుగ ఉంటుంది. ఈరోజు భిక్షమే గురూజీ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ప్రణామాలు. మనం ఈ సంబరాలు మరింత అద్భుతంగా జరుపుకుంటా, ముఖ్యంగా ప్రభాకర్ గత సంవత్సరం ఆయన జ్యోతి తీసుకుని ఇక్కడికి వచ్చి, నేను ఇక్కడ కలిసి 4 రోజులు 5 రోజులు మేము కలిసే తిరిగాం పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని. అప్పుడు స్పష్టంగా చాలా విషయాలు ఇద్దరం కూడా అనుకున్నాం. ఎంత అద్భుతం ఇక్కడ సృష్టింపబడుతుందో, ఎంత అద్భుతం ఇక్కడ జరగబోతుందో. ఈరోజు మార్నింగ్ పత్రిజీ చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం డెఫినెట్గా ఇక్కడ 50,000 మంది సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. అందరూ రావాలి, బంధు మిత్రులు అందరూ రావాలి, అందరినీ మనం తీసుకుని రావాలి. 3 రోజులు మనం సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి వ్యాలీకి ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 2 నుంచి
11 వరకు మహాకర్ణ ధ్యాన మహాచక్రం జరుగుతుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అందరూ రావాలి, మీ అందరూ రావాలి. మిమ్మల్ని పిలవడం కోసం వచ్చాను ఈరోజు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవడంతో పాటు ఈ ప్రోగ్రాం కూడా వచ్చాడు సార్. నాకు మాట ఇచ్చాడు, నేను 3 రోజులు అక్కడే ఉంటాను ఈసారి అని. సార్ గట్టిగా చెప్పకూడదాం. జగపతిరాజు సారు, పత్రి సారు లాస్ట్ టైం ఇక్కడ సంక్రాంతి తర్వాత ఇమ్మీడియట్లీ ప్రకృతి వ్యాలీ ప్రోగ్రాం పెట్టాడు. జస్ట్ ఎంత 3-4 డేస్ గ్యాప్. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. వెళ్తే అక్కడ వెళ్ళాను. సార్ దగ్గర మనం వెళ్ళంగానే సార్ దగ్గరికి వెళ్తాం కదా, అలా వెళ్ళి అలా నేను సార్కి కాలు నొక్కుతూ ఉంటే, వచ్చావా, ఇది బృందావనమయ్యా ప్రకృతి వ్యాలీ అన్నాడు. నాకేం అర్థం కాలేదు. బృందావనం ఓకే అనుకున్నాను. మళ్ళీ కొద్ది రోజులు తెలిపింది, కొన్ని వనాలు కలిస్తే బృందావనం, ఇలాంటి జీతవనాలు అలాంటి వనాలు కలిస్తే ఒక బృందావనం. అంటే అలాంటి గొప్పది ప్రకృతి వ్యాలీ. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. రాబో రోజుల్లో ప్రకృతి వ్యాలీ అక్కడ మహా గొప్ప సృష్టి జరుగుతుంది. ఈసారి అక్కడ కూడా మనం మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం అక్కడ జరుపుకుంటున్నాం. పత్రి సారు అలా సృష్టించి ఇస్తారు. ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఒక అద్భుతమైన సీక్రెట్ ఏంటంటే, యజ్ఞంలో పాల్గొనాలి, అక్కడ శక్తిని తీసుకోవాలి, వారి వారి ప్రాంతాలకు వెళ్ళి వారి వారి పనులు చేసుకుంటూ లోక కళ్యాణం చేసుకోవాలి. ఇది చాలా సులభంగా జరిగిపోతుంది. ఇదే మనకు సత్రి సార్ అందించిన మహా అద్భుతం. శక్తి లేకుండా ఏమీ జరగదు, ఆ శక్తి యజ్ఞంలోనే వస్తుంది. సో మనం అందరం యజ్ఞాలలో కలుస్తూ ఉండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన రఘురామ్ సార్ని మాట్లాడాల్సి కూడు. సభకు నమస్కారం. ఇవాళ ఇంతమంది ఒక సీనియర్ మోస్ట్ మెంబర్స్ పత్రికారికి ఆ రోజు లైఫ్ మనకిస్తే, మనము పత్రికారి మూమెంట్కు లైఫ్ ఇచ్చి, ఇప్పటికి కూడా పత్రికారు లేకుంటే కూడా ఆ పత్రికారు ఉన్నాడనే ఉంది. ఎవరికి పత్రికారు లేడనే మైండ్ ఎవరికి లేదు. ఇవాళ మార్నింగ్ ఒక స్వర్ణోత్సవం, ఒక మా నేటివ్ ప్లేస్లో జడ్పీ హై స్కూల్ స్వర్ణోత్సవం మార్నింగ్ క్లాస్ చూసుకొని ఇట్లా వచ్చిన ఇనాగ్రేట్ చేసి 50 years 50 సంవత్సరాల ఫంక్షన్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చూసుకొని అది చూసుకొని ఇక్కడికి వచ్చి, అక్కడ వాళ్ళకు 800 మంది వచ్చున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు ఫస్ట్ టైం ఇనాగ్రేషను, ఫస్ట్ మెడిటేషన్ క్లాస్. ఎందుకంటే ఆర్గనైజ్ చేస్తుంటే హెడ్ మాస్టరు, ఇంకొక మెడిటేటరు, మన మెడిటేటర్స్. సో వెళ్ళాము. వాళ్ళు ఒకటే మాట అన్నారు. జీవి శ్రీనాథ్ రెడ్డి గారని పిల్లర్ ఎమ్మెల్యే ఇంతకు మునుపు, ఆయన ఒకటే మాట అన్నాడు, మీ ధ్యాన కార్యక్రమాలకు ఏమైనా పిల్లేరు దగ్గర కొట్టాలా ఉందని నాకు తెలుసు, పత్రికారు నాతో కలిశాడు, ఈసారి మీకు ధ్యాన కార్యక్రమాలకు ఏదైనా కావాలంటే పిల్లేరులో సుధా అది శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు కిషోర్ కూడా ఇన్వాల్వ్ అయినాడంట కదా అంటే 100% చేస్తున్నాడన్న. సో పత్రికారు చెప్పేవారు, ఒకసారి మనం చేస్తూ పోతూ ఉంటే రావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు రఘురామ్ అని. సో ఇవాళ ఆ రోజు పత్రికారు 94లో తిరుపతికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా వస్తే ఇవాళ తిరుపతిలో 50,000 మంది మెడిటేటర్స్ అయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎన్నో వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. పత్రికారులో మాకు చాలా నచ్చింది ఏమిట్రా అంటే, మామూలుగా ఎన్నో సంస్థలు ఉన్నాయి, తిరుపతిలో ఎన్నో సంస్థలు ఉంటే పత్రికారి కృషితో ఒక సంస్థ పెట్టాం. దాని పేరు తిరుపతి ఆధ్యాత్మిక కేంద్ర సమాఖ్య అని. దానికి సముద్రాల లక్ష్మణ గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా ఉంటూ అందరినీ మేము కలుసుకుంటూ వచ్చాం. అన్ని సంస్థలు వాళ్ళు వాళ్ళ మీటింగ్స్లో వాళ్ళ మనుషులను వాళ్ళే చూస్తారు, కానీ ఒక్క మన పిఎస్ఎస్ఎం మాత్రమే అన్ని సంస్థల వాళ్ళని పిలుచుకొని వచ్చి మనం పిలుచుకొని రావడం. ఇవాళ కడతాల్లో చూస్తే ఎన్ని శాఖలు, ఎన్ని సంస్థల వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలను మనతో పంచుకుంటున్నారో తెలుసు. ఇవాళ బిక్షుమయ్య గురూజీ గారు, ఆయన ఎక్కడైనా ఉన్ని బట్ మన మీటింగ్స్కి వస్తూ ఉన్నారు. మనము ఆయన అంటే ఇష్టమే. భగవద్గీతలో కృష్ణుడు ఒకటే మాట్లాడినాడు, నువ్వు యోగి అంటే అర్థం ఏమిటంటే సమత్వం యోగ ఉచ్యతే, నువ్వు సమంగా చూస్తే తప్పితే నువ్వు యోగి కావు అని అర్థం. ఇవాళ పత్రికారు మనకు నేర్పించింది ఒక ధ్యానమే కాదు, ప్రతిదీ నేర్పించాడు ఆయన. సమానత్వం చూపించినాడు, భోజనం ఎట్లా తినాలన్నాడు, నువ్వు కష్టపడేది ఎట్లా చేయాలన్నాడు, నువ్వు ఎట్లా మాట్లాడేది నేర్పించాలన్నాడు. ఇవన్నీ కూడా మనము నేర్చుకొని ఇవాళ ఆచరణ చేస్తూ ఉన్నాం.
సో ఇవాళ సంక్రాంతి సంబరాలు ఇక్కడ మనం చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఇక్కడ కొత్తగా చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే ఈరోజు కొత్తగా ధ్యానాన్ని గురించి పరిచయం చేసుకోవాల్సిన పని లేదు, ఒకరికి సబ్జెక్ట్ చెప్పవలసిన పని లేదు. ఇది ఓన్లీ ఒక సెలబ్రేషనే. ఇంతమంది కూర్చొని ఒక వేదిక పైన ఇంతమంది మాస్టర్స్ ఇక్కడ కూర్చొని ఇంతమందితో మాట్లాడడమే అదొక పెద్ద సంబరాలు. దానికోసమే రావాలా. ఇక్కడ ఏదో మేము చెప్తే మీరు వింటారని, మీరు మాకోసరం వచ్చినారు అని కాదు. ఇక్కడ ఒక్కరిని చూసుకునేదానికి రావడము, సరదాగా వాళ్ళతో మాట్లాడుకోవడము, ఇది. సో సంక్రాంతి సంబరాలు ప్రభాకర్ ఎంతగా చేస్తున్నాడో 100% చూస్తూ ఉంటే కూడా ఒక వ్యక్తికి ఇంత శక్తి ఎలా వస్తుందా? ఒక గాంధీ లేకుంటే మనకు స్వాతంత్రం రాదు, ఒకడే గాంధీ మళ్ళా. సో ఒక వ్యక్తి ఇంత చెయ్యొచ్చా? ఒకసారి మాకే అనిపిస్తుంది మనం ఏం చేసినామప్ప ఇన్ని సంవత్సరాలు అనేసి. ఇవాళ సుధాకర్ ఉండేటప్పుడు కానీ ప్రభాకర్ ఉండేటప్పుడు కానీ ప్రభాకరే ముందు పడేది, సుధా మాట్లాడాడు, ఎంతైనా వెనక్కి కూర్చొని చేస్తాడు. కానీ ఒక వ్యక్తికి ఇంత ధైర్యము, ఇంత కష్టము. మన ఇంట్లో ఒక 10 మంది వస్తారని 15 మంది వస్తేనే ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉంటాం, అది లేదు ఇది లేదు ఇది లేదు అని. ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమందికి చెయ్యాలా. ఇంతమంది ఒక్కసారి వాష్రూమ్ పోయేసి రావాలంటే కూడా ఎంత శ్రమ పడుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా ఏకధాటిగా చేయడం అనేది అది ఒక ధ్యాన శక్తి, అది ఒక యోగ శక్తి. నువ్వు యోగివైతే తప్పితే ఈ పనులు చేయలేవు. యోగి అంటే నువ్వు చేయవలసిన పని చేసి ఫలితాన్ని వదిలిపెట్టంతే. వాళ్ళు ఫలితాన్ని ఆశించలే, 100% చేస్తూ ఉన్నారు. ఆయనకు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ సహాయం చేస్తే, ఇంతకుముందు చెప్పినట్లు సుబ్బారావు కానీ, ఇక్కడ గోపాల్ రెడ్డి కానీ, చలపతి, చాలామంది, ఎవ్రీబడి ఈజ్ హెల్పింగ్. సో మనకు ఉన్నింది ఉందా లేదా అని కాదు, నీకు ఉన్నింది ఒక 10 పైసలన్నా ఒక మంచి కార్యక్రమానికి మనం ఖర్చు పెడుతూ ఉన్నామా లేదా, అది మనం ప్రశ్న వేసుకుంటే ఇస్తున్నామంటే వీఆర్ 100% యోగీస్. ఇవ్వలేదంటే ఇవాళ ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తాం అంతే. దీనికి మించి ఇంకేమీ లేదు. ధ్యానం తెలీదు, నేర్చుకున్నాం, ఉన్నింది ఇస్తామంతే. ఆ ఇచ్చేది ఎవరికి? ఇంకొక యోగికి ఇస్తాం, ఆ యోగి ఇంకొక యోగి ఇస్తాడు. ఇది ఇస్తాం అనుకుంటామే కానీ అది మనకు వస్తుంది, నీకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఒక ధ్యానం ఎలా ఉండాలో పత్రికారు నేర్పించినాడు. పత్రికారి తర్వాత ఒక సంస్థ ఎలా ఉండాలో మనం నేర్పిస్తూ ఉన్నాము. అదృష్టం ఏమిటంటే పరిణిత కానీ మేడం కానీ చాలా ఈ వయసులో ఇంత కష్టపడి చేయాలనేది చాలా చిన్న విషయం కాదు. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ మేడం అండ్ ఆల్ అదర్ ట్రస్టీ మెంబర్స్. చాలా సంతోషం. ఇవాళ సంక్రాంతి సంబరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాము. చాలామంది వచ్చారండి, అనుకోకుండా 3-4 ఎక్కువ మంది. ఇవాళ హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే ఒక్కొక్కరిని. వెరీ నైస్ సుధా, ప్రభా, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. రఘురామ్ సార్ గట్టిగా చెప్పట్లు కొడదాం. మాకు స్టార్టింగ్ నుంచి రఘురామ్ సారు బాబన్న జీతవనానికి వచ్చేవాళ్ళు. ఆయన మేము మామూలుగా కూడా చాలా ఫ్రెండ్లీగా అంకుల్ అంకుల్ అని మాట్లాడుతూ ఉంటాం. ఆయన కూడా మాకు ఏదైనా కానీ ఇలా అంకుల్ అంటే ప్రతిదీ మాకు సహకరించారు. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతిని మొట్టమొదటి అడుగు వేసింది, ఈ సంక్రాంతి నిలబడడానికి కారకులు ఒకరున్నారు. వారు ధర్మవరం చలపతి వారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ధర్మవరం చలపతి అన్న, ఆయన మొట్టమొదటి సంక్రాంతికి మొత్తంగా తను ముందుండి నిలబడి పత్రిసారి చెప్పాడనమాట, నువ్వు ఈసారి సంక్రాంతికి కథానాయకుడు అయ్యా అన్నాడు. సో అది తెలియకుండానే ఆయన పూర్తిగా నిలబడి ఆ మొట్టమొదటి సంక్రాంతాన్ని నడిపించాడు. మళ్ళా అలా స్టార్ట్ అయింది. అందరూ వచ్చి అందరూ సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మరి అయితే ఏ ఊరికి వెళ్ళినా తెలియని వాళ్ళు లేరు, మాకు సహాయం చేయలేని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరి దగ్గర మేము సహాయం పొందినాం. యావత్ పిరమిడ్ ప్రపంచానికి అందరికీ మరొకసారి నేను గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నాను. నా కష్టమైతే ఉంది, మేమైతే తిరిగాం, కానీ సహాయం ప్రతి పిరమిడ్ మాస్టర్ నుంచి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క. సో అక్క గురించి నాకు రీసెంట్గా ఒక విషయం వచ్చింది, కానీ నేను చెప్పాలి, అక్క ఉంది కాబట్టి చెప్తాను. మేమిద్దరము అక్క నేను లాస్ట్ టైం వినాయక చవితి రోజు
కాణిపాకం నుంచి మేము ఎయిర్పోర్ట్ వరకు ట్రావెల్ అయ్యాం. ట్రావెల్ అవుతూ మధ్యలో పత్రియమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అమ్మ నేను వెళ్తున్నాను అంటే ఆ పత్రియమ్మ ఒక వినాయకుడిని తీసి పెట్టుకో అని అనింది. నాకు స్పాంటనైటిస్గా అక్కే ఒక వినాయకుడు మళ్ళీ ఎందుకు బరింగుందుకు వినాయకుడు అనిపించింది. నాకు చాలా నవ్వు వచ్చింది. నేను అందాం అనుకున్నాను, అమ్మ ఇది అలా మళ్ళీ ఇంకొద్దిసేపటికి మళ్ళీ ఆలోచించి మళ్ళీ కొద్దిసేపటికి వచ్చింది. చిన్నక్క నాకు సుబ్రహ్మణ్య స్వామి అనిపించింది. దానికి కంపారిజన్ వచ్చింది మళ్ళీ. ఎందుకంటే పరిణితక్క ఓన్లీ మన ఇండియాలో మన మాస్టర్లతో మాత్రం తిరుగుతుంది. వినాయకుడు ఎప్పుడు తన తల్లిదండ్రులతో మాత్రమే తిరిగేవాడు. అదే పరిమళక్క దేశాలంతా తిరుగుతాడు, టోటల్ గ్లోబల్ వరల్డ్. సో పరిమళక్క సుబ్రహ్మణ్య స్వామి నాకు అర్థమైంది. నాకు చాలా బాగా కంపారిజన్ అయిపోయింది ఆ రోజు అనుకోకుండా. తర్వాత పత్రిసార్ గురించి వచ్చింది. పత్రిసార్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తను కైలాష్పూర్లో ఉన్నాడు. కైలాష్పూర్లో ఎవరు ఉంటాడు? శివుడు ఉంటాడు. ఆ పిరమిడ్ ఉంది. తన పిరమిడ్ని ఎప్పుడు సార్ అనేవాడు, ఇది పిరమిడ్ వెండి కొండలా ఉందనేవాడు. వెండి కొండ ఎక్కడ ఉంటుంది? కైలాసంలో ఉంటుంది. కైలాసంలో పత్రిసార్ ఉన్నాడు. పత్రిసారు, మేడము, పార్వతీదేవి, ఇలా ఒకటికొకటి అలా ఎంత బాగా మ్యాచ్ అయ్యే చూడండి. అంటే ఏది ఊరికే ఒక పిరమిడ్ మాస్టర్కి ఒక ఆలోచన రాలేదు. నిజంగా పరిణితక్క వినాయక స్వామి స్వరూపం. ఒకసారి గట్టిగా చెప్పట్లకూడదు, ఇది సాక్షాత్తు సత్యం. అంటే ఒక్కొక్క భాగంలో మనం అంటే ధ్యాన భాగంలో ఈ ధ్యాన అహింస వలంలో అక్క పాత్రలో తన స్వరూపాన్ని తీసుకొని వచ్చిందని నాకు ఆ రోజు అనిపించింది అక్క. థ్యాంక్ యూ అక్క. జై గణేష్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. అక్క మార్చేసింది ప్రోగ్రామ్ని అంతే. అందరికీ నమస్కారం. పత్రిజీలందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కొట్టాలికి రావడమే ఫస్ట్ టైం. ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. ఫస్ట్ టైం అసలు సంక్రాంతి కాదు, అసలు మామూలుగా కూడా రావడం నేను కొట్టాలకి ఫస్ట్ టైం. ఇది ప్రభాకర్కి తెలుసు. అండ్ ఇక్కడ అందరూ మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ నేను నమస్కరిస్తూ, ఎస్పెషల్లీ భిక్షమయ్య గురూజీ గారికి నేను నమస్కరిస్తూ చెప్పడం జరుగుతోంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అందరూ చెప్పారు. ముగ్గురికి మనము కృతజ్ఞులుగా ఉండాలి. నందా గారికి, సుధాకర్ గారికి, ప్రభాకర్ గారికి. చాలా 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 పని చేశారు. ఎస్, అఫ్ కోర్స్, చాలా 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 పని చేశారు, కృషి చేశారు. సంక్రాంతి ఇక్కడ కొట్టాలా, ఇక్కడ నిర్మించాలని చెప్పేసి. వీళ్ళ వెనకాల ఉన్న స్త్రీ శక్తి ఉంది కదా, వాళ్ళ కూడా ఒకసారి మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళిద్దరిని కలిశాను. ఎంత అద్భుతమైన మాస్టర్స్ ఇద్దరు. సుధాకర్ గారి భార్య, ప్రభాకర్ గారి భార్య, బ్యూటిఫుల్ మాస్టర్స్ ఇద్దరు. ముందర వీళ్ళు ఉంటారు, వెనకాల వాళ్ళు అక్కడి నుంచి నడిపిస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళిద్దరికీ ఒకసారి మనము కృతజ్ఞత చూపించాలి. గ్రేట్ మాస్టర్స్ ఇద్దరు. లేడీస్ని మర్చిపోకూడదండి. సో ఇంకోటి, ఇక్కడ మనకి సేంద్రియ వ్యవసాయము, స్పిరిచువల్ సేంద్రియ వ్యవసాయం అనేది ఉంది ఇక్కడ. ఓకే, ప్రపంచం మొత్తానికి హెడ్ క్వార్టర్స్ స్పిరిచువల్ సేంద్రియ వ్యవసాయం అంటే ఆధ్యాత్మిక సేంద్రియ వ్యవసాయానికి హెడ్ క్వార్టర్స్ మొత్తం కొట్టాల, జేతవనం. ఇది నాకు అనిపించింది చెప్దామని. ఓకేనా? మా చప్పట్లు కొట్టండి. మొత్తం ప్రపంచం అంతా స్పిరిచువల్ ఫార్మింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? జేతవనంకి రావాలి. అందులో ఎస్పెషల్లీ యూత్ కూడా ఇంకా ముందరికి రావాలని నా కోరిక. ఫార్మింగ్ అంటే
ఏదోలే అని అనుకుంటాం. కాదు, ఫార్మింగ్ ఈజ్ అ గ్రేటెస్ట్ జాబ్. అన్నదాతలు. సో ఆధ్యాత్మిక సేంద్రియ వ్యవసాయానికి ఇక్కడ నేను ప్రభాకర్ గారిని కోరుకుంటుంది అంటే ఇక్కడ వర్క్షాప్స్ మనం పెట్టాలి అని. వర్క్షాప్స్ మనం పెట్టించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆధ్యాత్మిక సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అని నేర్పించే వర్క్షాప్స్ నేను పెట్టాలని ప్రభాకర్ గారిని కోరుకుంటున్నాను. సో అది మనం ఈ సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఎస్పెషల్లీ యూత్ని అట్రాక్ట్ చేయాలి. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్న రైతులకు కూడా మనము ట్రైనింగ్ ఇప్పించాలి ఎలా చేయాలని చెప్పేసి. మీ అందరికీ తెలుసు పత్రిజీకి వ్యవసాయం అంటే ఎంత ఇష్టం. ఆయన స్టార్టింగ్ జాబే కోరమండల్ ఫర్టిలైజర్స్లో చేశారు. ఆయన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రోమర్ అనేది ఎలా వాడాలి అనేది మూవీ చూపించి మరీ చెప్పేవారు. నేను కూడా వెళ్ళేదాన్ని ఆయనతోటి, క్యాంప్స్ తోటి. సో వ్యవసాయానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆయన. అంత మంచి వ్యవసాయం మనము ఇంకా చక్కగా పిరమిడ్స్ పెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామంటే ఎంత గొప్ప విషయం అది. సో ఆ వర్క్షాప్స్ మనం పెడుతూ ఫార్మింగ్ ఒక ఇంపార్టెన్స్ మనం తెలియజేస్తూ ఇంకా ఇంకా విస్తారం చెందాలని నా కోరిక. సో నాకు నిజంగా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చేటప్పుడు ఆ ప్రకృతిని చూస్తే ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఆ గోశాల చూసారా అందరూ? గోశాల ఎంత బాగున్నారో అందరూ. కానీ ఒక్కటే మీకు తెలుసు నేనేంటో అంటే ప్రభాకర్ అన్నాడు అహింస అని. చెప్పొచ్చా ప్రభాకర్? ఓకే, పర్మిషన్ తీసుకోవాలి కదా. సో గోశాలలు ఉన్నాయి, కాకపోతే నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే పాలు పిండకండి. అలాగే ప్రామిస్ ఇచ్చేశాడు. ఏమన్నారు? ఇగో లైవ్లో వెళ్తుంది మరి. ఓకే, ఎందుకంటే ఏ హక్కు లేదు మనకి. నో పాలు. గోశాలలు పెట్టుకోండి, గోసేవ చేయండి, గో సంరక్షణ చేయండి, కానీ తల్లిపాలు వద్దు. మొక్కల నుంచి పాలు తీసుకుని తాగుదాం. అదొకటి చెప్పాలని ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరి మెసేజెస్ కంటే భిక్షమయ్య గురుగారి మెసేజ్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఒక జ్ఞాని, ధ్యాని, ఒక గ్రేట్, ఒక మాస్టర్ అయిన ఆయన సందేశము మనందరికీ. నేను కూడా కూర్చుంటాను ఇక్కడ మీ అందరితో నేర్చుకోవడానికి. ఆయన ఒక అద్భుతమైన మెసేజ్ మనందరం తీసుకుందామా? ఎస్ ఎస్ ఎస్. ఓకే, స్పిరిచువల్ ఫార్మింగ్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఆధ్యాత్మిక వ్యవసాయమే మన భవిష్యత్తు. సో ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది ఇదేం కొత్త కాదు. మనం ఒక 40-50 సంవత్సరాల క్రితం మన తాతలు ముత్తాతలు ఏదైతే చేశారో దాన్ని ఇక్కడ ఉన్న రైతులకి మళ్ళీ గుర్తు చేయడమే. గతంలో రైతులు ఎలా ఉండేవాళ్ళంటే ప్రకృతికి నమస్కరించేవాళ్ళు, గోవులకి నమస్కరించేవాళ్ళు, భూమాతకి నమస్కరించేవాళ్ళు. ఒక తల్లి బిడ్డకి ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో అలా ఒక రైతుకి ఒక భూమాతకి సంబంధం ఉండేది. అప్పుడు అందుకే పంటలు ఎంతో అద్భుతంగా పండేది. ఎవరికి కెమికల్ అనేది తెలియదు. ఏవైనా పక్షులు పాడు తింటే వాటిని హ్యాపీగా వాటిని భరించేవాళ్ళు, తింటే తిన్నిలేని. అలా పక్షులు ఆశీర్వదిస్తే మరింత ఎక్కువగా పంట పండేది. అంటే ప్రకృతికి అనుకూలంగా ఉండేవాడు రైతు. ఎప్పుడు ప్రకృతికి, సహజీవులతో, అన్ని జీవులతో సంతోషంగా ఉండేవారు రైతు. వాటిని ఎప్పుడు. సో అందుకే అదే యాక్చువల్గా స్పిరిచువల్ ఫార్మింగ్. సో ఆ స్పిరిచువల్ ఫార్మింగ్ని మళ్ళీ మనం మన ఇప్పుడున్న మోడర్న్ కల్చర్కి గుర్తు చేయాలి. నా ఒకే ఒక లక్ష్యం, పత్రిసారి ఎలా అయితే ఏమాత్రం చదువుకోని వాళ్ళకు కూడా, పామరుడికి కూడా ధ్యానం చేసి వాళ్ళని యోగిగా మార్చాడో, ఎంత గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా లేదా అసలు భూమాత మట్టి విలువ తెలియని వ్యక్తికైనా కూడా స్పిరిచువల్ ఫార్మింగ్ గురించి తెలియజేసి అంత సులభంగా ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని చేసుకునేలా చేయడం. సో అప్పుడే మనకి తినే తిండి చాలా బాగుంటుంది, మనం బాగుంటాం, భూమాత బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, రైతు బాగుంటాడు. టోటల్గా ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ఒక్క రైతు ధ్యాని అయితే అసలు యాక్చువల్గా
మనకి మీట్ అంతా డెవలప్ అయ్యేది విలేజెస్లోనే. ఒక రైతు అహింస లేకొస్తే అక్క చెప్పినట్టు ఈ జెర్సీ కౌస్ ఉండవు, కేవలం దేశీ కౌస్ వస్తాయి. దేశీ కౌస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ జెర్సీ కౌస్ కింద ఇంకా ఎన్నో లాభాలు వచ్చి పెట్టే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. ఒక దేశీ కౌ ఉంటే నెలకి 20-30 వేల రూపాయలు సంపాదించేంత టెక్నాలజీ వచ్చింది, అంత వాల్యూ ఉంది. మీకు తెలుసు అమెరికాలో ఒక ఆవుని 1 గంట సేపు అలా ఆ గంగడోలకి కౌలిగించుకుని పెట్టుకుంటే 25,000 ఇవ్వాలి. గంగడోల్ని అలా కౌగిలించుకొని దేశీ కౌని వాళ్ళు పట్టుకుంటే 25,000 ఇవ్వాలి. ఏంటంటే మనలో ఉన్న ఎంతో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఒక గోవు. ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అది ఇప్పటి నుంచి కాదు, పూర్వం నుంచి ఉన్నది పద్ధతి. సో అందుకే గోవులు అనేది విస్తారంగా పెరగాలి. తర్వాత ఏ జీవికి హాని చేయకూడదు, చక్కటి ఆధ్యాత్మికత వ్యవసాయం చేయాలి. సో మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది. స్పిరిచువల్ ఫార్మింగ్ ఈజ్ అవర్ ఫ్యూచర్. అది ఖచ్చితంగా మనం చేస్తామక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతసేపు మనం ఎంతో ఎదురు చూస్తున్న భిక్షమే గురు గురించి, వారు ఎంతో సాధన మరి మనకి తెలుసు. ఈరోజు పిఎస్ఎస్ఎంలో కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. ఆ పిరమిడ్ మాస్టర్లకి ముందు బీజాలు వేసింది భిక్షమే గురూజీ గారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. సో వారిని సందేశాన్ని తీసుకుందాం. జై గురుదేవ్. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం, ఎందుకంటే వైబ్రేషన్స్ బాగుంటాయి, చెప్పేటటువంటి విషయం కూడా పూర్తిగా అవగాహన అవుతుంది. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం బ్రహ్మర్షి పత్రిజీ గణాధిప. ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడి దేవాయ ధీమహి తన్నః సాయి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. నేను ఈ కొట్టాలకి రెండోసారి రావటం. ప్రప్రథమంగా పత్రిజీ దంపతులు ఉన్నప్పుడే వచ్చాను. 2020 సంవత్సరం వచ్చాను. ఆ దంపతుల్ని ఆఖరిగా ఇద్దరిని చూసి పత్రిజీ గారిని కూడా నేను పరామర్శించిన తర్వాత వెళ్ళిపోయాను. మళ్ళా రెండోసారి నేను ఇక్కడికి రావటానికి ముఖ్యమైనటువంటి పాత్రధారి ప్రభాకరు. ఆ ముద్దు బిడ్డకి నేను శుభాశీస్సులు అందిస్తున్నాను. ఎందుకంటే కావల్లో పిరమిడ్ ఓపెనింగ్ జరిగేటప్పుడు సడన్గా వచ్చి నా దగ్గరకు వచ్చి, గురూజీ మీరు తప్పనిసరి కొట్టాలు రావాలని చెప్పి అడిగారు. వెంటనే కాదనలేక ఆయన సంకల్ప బలం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ముందుగా ఆ ముద్దు బిడ్డకి నేను శుభాశీస్సులు, సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అలాగే పరిమిత ఈ ప్రాంగణంలోకి మొట్టమొదటిసారిగా వచ్చానని చెప్పారు. ఈ వేడుకలను చూసేటటువంటి మహద్భాగ్యం ఆమె కల్పించినందుకు పత్రిజీ గారికి నేను ఒక రకంగా చెప్పాలంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి సంబరాలు కాబట్టి, సంబరాలంటే ఆనందంగా జరుపుకునేవి కాబట్టి మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిమిత చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతికి శుభాశీస్సులు అందిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఆధ్యాత్మిక రత్నాలకి, వేదిక ముందున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యానులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను పత్రిజీ గారితో నాకు ఒక దశాబ్ద కాలం అనుబంధం ఉంది. 2012 సంవత్సరం మొట్టమొదటిసారిగా అచ్చంపేటలో కలిశాం. ఆ తర్వాత 10 సంవత్సరాల అనుబంధం కొనసాగింది. పత్రిజీ గారిని గురించి 2 మాటలు చెప్తాను.
ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇవి ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? పత్రిజీ గారు ఏ మాట మాట్లాడినా ట్రాన్స్ నుండి మాట్లాడతారు. ట్రాన్స్ అంటే మీకు అర్థమైందో లేదో, ఋషులు ఉపనిషత్తుల్ని వేదాల్ని బహిర్గతం చేసింది ట్రాన్స్ నుండి. అటువంటి ట్రాన్స్ నుండి పత్రిజీ గారు మాట్లాడతారు. ఎప్పుడైతే ట్రాన్స్ నుండి మాట్లాడతారో అప్పుడు విశ్వశక్తి నేరుగా ఆ సంకల్పం నెరవేరటానికి ప్రత్యక్షంగా సహకరిస్తుంది. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, స్పిరిచువల్ సీక్రెట్ చెప్తాను. ఒక 50 ఏళ్ల క్రితం ఇంతగా ధ్యాన ప్రభంజనం లేదే. ఇప్పుడే ధ్యాన ప్రభంజనం ఎందుకు వస్తుందంటే అవసరం ఉంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ప్రకృతి ఏం చేస్తుందంటే నెగటివ్ ఫోర్సెస్ బాగా ప్రివేల్ అయినప్పుడు, ఉధృతం దాల్చినప్పుడు ఆ నెగటివ్ ఫోర్సెస్ని తుదముట్టించడం కోసం, కరిగించడం కోసం పత్రిజీ లాంటి వ్యక్తుల్ని ఉపకరణంగా ఉపయోగించుకుంటుంది. ఇది ప్రకృతి మాత నడిపేటటువంటి కార్యక్రమం. పత్రిజీ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ ప్రకృతి మాతతో కనెక్ట్ అయ్యి ప్రకృతి మాత యొక్క సంకల్పానికి, పత్రిజీ గారి సంకల్పానికి భావ సారూప్యత ఉంటుంది కాబట్టి ఇవి సక్సెస్ అవుతున్నాయి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే మనిషి ఉన్నంత వరకు హంగామా ఎక్కువగా ఉంటుంది. మనిషి భౌతికంగా దూరమైన తర్వాత అది చప్పబడిపోతుంది. కానీ పిరమిడ్ మాత్రం అలా కాదు, ఉధృతంగా పెరుగుతుంది. అంటే పత్రిజీ గారిలో ఉన్నటువంటి సత్యం అజరామరంగా ఉండి ఈ కార్యక్రమాలు నడుపుతుంది. ఇంకొకటి ప్రభాకర్ చెప్పినటువంటి మంచి మాట చెప్తున్నాను. పత్రిజీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత కొంతకాలం వరకు ఈ ధ్యానం కానీ ఆధ్యాత్మికత కానీ కొంతమందికే పరిమితమైంది, కార్పొరేట్ పీపుల్ చేతుల్లో ఉంది. కానీ పత్రిజీ గారు మాత్రం కామనెస్ట్ పర్సన్ కూడా, అతి సామాన్యుడు కూడా ధ్యానం అందించాలనేటటువంటి సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాడు కాబట్టి ఇంత స్పందన కలుగుతుంది. కాబట్టి అజ్ఞాతంగా పరోక్షంగా ఈ ప్రాంగణంలో ఉండి ఈ కార్యక్రమాలకు అన్ని విధాల సూత్రధారిగా ఉన్నటువంటి పత్రిజీ గారి పాద పద్మాలకు మన అందరం కూడా ప్రణమిల్లి నమస్కరించుకుందాం. అలాగే సుధాకర్ కూడా ఈ ప్రాంగణంలో ఉన్నారు. ఆయన శక్తి అంతటా వ్యాపించి ఉంది. అటువంటి సుధాకర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా ఆవాహనం చేసుకుందాం. ఇకపోతే ఆధ్యాత్మికత గురించి క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ నేను టైం తీసుకోను. ఎందుకంటే కార్యక్రమాలు కూడా వాళ్ళు మేకప్ అయ్యి వచ్చారు. మేకప్ అయ్యి వచ్చిన వాళ్ళని ఎక్కువ కూర్చోబెట్టకూడదు, డ్రై అప్ అవుద్ది ముఖం అంతా కూడా. నేను 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను, 1991లో. ఇప్పటికీ 33 వసంతాలు పూర్తయ్యాయి. ఎందుకు ప్రవేశించాను అనేది ఒక మాటలో చెప్తాను. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనపడ్డ తరుణంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి వాడు నన్ను అన్ని విధాలు పెంచి పోషించి పెద్ద చేశారు, చదివించారు. కానీ వాళ్ళతో పాటుగా నాకు జబ్బులు వచ్చినాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నటువంటి భిక్షమయ్య శరీరానికి 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు భిక్షమయ్య శరీరానికి సంబంధం లేదు. అప్పుడు కుళ్ళిపోతున్నటువంటి శరీరం నాది. 91వ సంవత్సరం, ఇప్పటికి 33 సంవత్సరాలైంది. ఎందుకు ప్రవేశించానంటే అతి భయంకరమైన జబ్బులు, మామూలు కాదు. లిస్టు చెప్తే మీలో కొంతమందికి గురూజీ కొంచెం ఎగ్జాజరేషన్ చెప్తున్నాడు అనుకోవచ్చు, కానీ అతి భయంకరమైన జబ్బులు. ఎందువల్ల 11వ సంతానం. మా అమ్మగారికి మినోపాస్ వచ్చిన టైంలో, మా నాన్నగారికి శరీరం ఉడికే టైంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి హెరిడిటరీగా వచ్చినాయి. నేను జువాలజీ లెక్చర్ని కాబట్టి ఈ జబ్బు నుంచి బయటపడటానికి మార్గం ఏమిటని దాని గురించి నేను కొంచెం కసరత్తు చేసి నాకు తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే
జీనుల యొక్క స్వరూపం మారాలి, క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ మారితే తప్ప ఈ జబ్బులు పోయే అవకాశం లేదని చెప్పి నాకు స్పష్టంగా తెలిసిపోయింది. అప్పుడు నాకు ఒక భయం పడింది మనసులో. అదేమిటంటే రిటైర్ కాకముందే చనిపోతానేమో, నేను ముందే చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు, వృత్తిలో చివరి వరకు కొనసాగాలి, నా భార్య బిడ్డకు న్యాయం చేయాలనేటటువంటి భావంతో అన్ని రకాల వైద్య విధానాలు చవి చూశాను. అల్లోపతి, హోమియోపతి, నాటు వైద్యం, ఆయుర్వేదం మొత్తం చూశాను. ఎక్కడ కూడా పరిష్కారం లేదు, ఉపశమనం మాత్రం కలుగుతుంది. అయితే నేను నాస్తికుణ్ణి. హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావజాలం, సైన్స్ పరమైన అంశాలు బాగా మనసులో ఉండటం వల్ల ఆధ్యాత్మికత పట్ల నేను పెద్దగా ఆకర్షింపబడలేదు. 91వ సంవత్సరం ముందు వరకు ఆధ్యాత్మికతను కొంత వ్యతిరేకించాను నేను. అది నా ఇమ్మెచ్యూరిటీ. ప్రవేశించిన తర్వాత నన్ను పరోక్షంగా నిద్రలేపినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే స్వామి అభేదానంద. స్వామి అభేదానంద రామకృష్ణ పరమహంస యొక్క శిష్యులలో ముఖ్యమైనటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు. ఆయన పుస్తకాలు చదువుతుంటే నాకు 2 కొటేషన్స్ ఆయన నుంచి నాకు అందినాయి. అదేమిటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది మొదటి మెట్టు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది మొదటి మెట్టు. దానితో పాటుగా మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా పొందొచ్చు అని చెప్పి అందులో రాసింది ఒక బుక్లో. ఇప్పుడు పత్రిజీ గారు ఆ స్థాయిలో ఉన్నారు. అతీంద్రియ శక్తులను ప్రదర్శించినటువంటి వ్యక్తులలో పత్రిజీ గారు ఒకరు. ఇంకొక చాట ఏం రాసిందంటే యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అని రాశారు. కొంచెం మరలా వినండి. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్. నేను దీన్ని సైంటిఫిక్గా చెప్తాను, టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తాను. సున్నితమైన, సూక్ష్మమైన, విలువైన, అనంతమైనటువంటి మేధస్తోటి క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చని చెప్పి ఆయన ఉదహరించారు. రుజువులతో సహా చెప్పాడు ఆయన. అప్పుడు అనుకున్నా, ఆయన నేను చూడలేదు, కళ్ళతో చూడలేదు, ఆయనకి నేను సమకాలీన గాను కానీ పరోక్షంగా నన్ను నిద్రలేపినటువంటి గురువు ఎవరంటే స్వామి అభేదానంద. తర్వాత ఒక సంస్థ క్లాసులు పెడితే సంస్థ అక్కడ అటెండ్ అయ్యాను. కానీ అక్కడ ఒక 5 ఏళ్ళు ఉన్నాను. కానీ సంస్థ అధినేతే జబ్బులతో బాధపడి చనిపోయాడు. సంస్థ అధినేత ప్రొస్టేట్ క్యాన్సర్ తోటి బాధపడి చనిపోయాడు. ఆ సంస్థను రన్ చేసేటటువంటి వ్యక్తి సివియర్ ఆస్మాతోటి బాధపడుతూ ఉంటే అప్పుడు అనుకున్నాను, మరి వీళ్ళిద్దరు ఎలా ఉన్నప్పుడు నా జబ్బులకు పరిష్కారం లభించదనేటటువంటి భావంతో 98వ సంవత్సరం సంస్థను స్థాపించటం. నేను ఎక్కువ ఇండోర్ వర్క్ చేశాను. ఇందాక ప్రభాకర్ చెప్పిన మాట నాకు నగ్న సత్యం. ఇందులో చాలామంది నా దగ్గర క్లాసులు చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు బీజాలు పడ్డది సస్యాయి ధ్యాన మండలి ద్వారానే పడ్డాయి బీజాలు. అది నాకు తెలుసు. ఎందుకు సంస్థకు దూరం అయ్యారో కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను పరిణతి చెందలే. ఆ విషయం కూడా మీతో నేను చెప్తాను. తర్వాత సంస్థను స్థాపించిన తర్వాత ఉధృతంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా అది పక్కన పెడదాం. బిడ్డలారా, ఈ ప్రాంగణంలో పత్రిజీ గారి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, 2012వ సంవత్సరం వచ్చేసరికి 2012 నాటికి నా శరీరంలో ఉన్న జబ్బులు మొత్తం పోయినాయి. ఇప్పుడు వినండి, చాలామంది సస్యాయి ధ్యానంలో ట్రైనింగ్ పొంది ఎందుకు బయటకు వచ్చారంటే అప్పుడు నేను పరిణతి చెందలేదు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగానండి. 2012వ సంవత్సరం వరకు నేను విపరీతంగా ఘర్షణ పడ్డాను. రజోగుణం, తమోగుణం, కార్యక్రమాల ఒత్తిడి, సంస్థ నిలబెట్టుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నా దగ్గర పనిచేసే గురూజులు కూడా కొన్ని సమస్యలు సృష్టించారు. 2012 వచ్చిన తర్వాత 2015 నాటికి నా జబ్బులు మొత్తం టోటల్గా తగ్గిపోయినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు టీచర్గా పనిచేశారు. ఆయనకి గురువుగా మా ఏరియాలో కొద్దిగా స్థానం ఉంది. ఆయన చనిపోయే రోజు వరకు స్పెడ్స్ వాడారు, చనిపోయే రోజు వరకు కళ్ళజోడు వాడారు.
మా నాన్నగారు. మా అమ్మగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ నేనే చేయించాను. మా అమ్మగారు కూడా చనిపోయే రోజు వరకు కళ్ళజోడు వాడారు. నాకు 2007 సంవత్సరంలో సైట్ వచ్చింది, చెత్తవారం వచ్చింది. డాక్టర్ గారికి చూపించాను. చూపిస్తే చెప్పిన మాట ఏంటంటే, మీ పేరెంట్స్కి ఉంది అంటున్నారు కదా గురువు గారు. అప్పటికి నేను గురూజీని అయ్యాను. ఇది పోయేది కాదండి, సైట్ పెరగకుండా మీకు నేను స్పెడ్స్ రాస్తాను, అవి వాడండి. అయినా సరే కనీసం 3 ఏళ్లకు ఒకసారి స్పెడ్స్ మార్చాల్సి వస్తుందని చెప్పి డాక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు. సరే జెనెటికల్ కాబట్టి మనం మార్చేది ఏం లేదని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నాను. విషయం ఏంటంటే 2015 సంవత్సరం నుండి 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను కళ్ళజోడు పెట్టుకోలేదు. నా సెల్ ఫోన్లో ఎంత ఛార్జింగ్ అయింది నేను చూడగలుగుతాను. ఇక్కడ ఒక వ్యక్తికి మరణం సమీపిస్తుంది అంటానికి నిదర్శనం ఏంటంటే, కళ్ళు బూజర్లు వస్తాయి, తర్వాత పళ్ళు ఊడిపోతాయి, జీర్ణక్రియ తగ్గుతుంది. ఇవన్నీ కూడా సిమ్టమ్స్, ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్. 2015 నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 9 సంవత్సరాల వరకు నేను కళ్ళజోడు వాడలేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అందరూ వినాల్సింది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి కింద పడి నా చెయ్యి ఇరిగింది. 6వ తరగతిలో చెట్టు మీద నుంచి కిందకు పడటం వల్ల చెయ్యి ఇరిగింది, చెయ్యి వంకర పోయింది, ఎముక కూడా వంగిపోయి ఉంది. దానికి అప్పుడు నాటు వైద్యం చేశారు, మునగాకు ఏదో గడితే అప్పుడు తగ్గిపోయింది, కానీ వంకర మాత్రం బాలేదు. కానీ 2015 తర్వాత ఆ వంకర కూడా పోయింది. మళ్ళా వినండి ఒకసారి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌ ఎవర్ గ్రేట్ హీ మే బి. గుడ్డిగా నమ్మబాకండి. మళ్ళా వినండి ఒకసారి. తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులను కూడా 100% తొలగించుకోవచ్చు అనేది నా జీవితం ద్వారా నిరూపించబడింది. దానికి మూల కారణం కూడా చెప్తాను నేను. ఇంకొక విషయం చెప్తున్నాను. నాకు ఈ ఎడం భుజం మీద ఒక లిపోమా అని ఒక ట్యూమర్ ఉంది, లిపోమా అంటారు. అది పెరగటలేదు, తగ్గటలేదు, నొప్పి కూడా లేదు. నేను విజయవాడ పోయి ఒక డాక్టర్ గారికి చూపించి చెప్పిన మాట ఏంటంటే, పెరగట్లేదు కదా గురువు గారు, మీకు నష్టమైంది, నొప్పి కూడా లేదంటున్నారు కదా, కొంతకాలం ఉండనియండి, ఒకవేళ మీకు తీసేయాలని ఉంటారండి, ఒక 4 అవర్స్లో తీసేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తానని చెప్పి అన్నాడు. 2018 సంవత్సరం వచ్చేసరికి ఆ లిపోమా 100% క్యూర్ అయిపోయింది, 100% క్యూర్ అయింది. 2015 సంవత్సరంలో ఫిజికల్గా నేను ఆరోగ్యవంతుడిని అయ్యాను, కానీ సైకలాజికల్గా మార్పు రాలేదు. 2018 తర్వాత పాజిటివ్ థింకింగ్ మొదలైంది. అప్పుడే 2021 తర్వాత సైకలాజికల్ చేంజెస్తో పాటు సంకల్పాలు కూడా నెరవేరుతున్నాయి. అది కూడా నాకు జరుగుతూ ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ప్రవేశించినా దాని గురించి సశాస్త్రీయంగా అవగాహన గావించుకుని క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే, సశాస్త్రీయ పంథాల అవగాహన గావించుకుని క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే 100 రోజుల్లో మార్పు వచ్చుద్ది, 100 డేస్లో మార్పు వచ్చుద్ది. ఇంకొక విషయం చెప్తున్నాను. 3 సంవత్సరాలు గనక సశాస్త్రీయ పంథాలో ఆధ్యాత్మికతను అవగాహన చేసుకుని గనక క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే, కఠోర సాధన కాదు, నార్మల్ సాధన చేసేటట్లయితే 3 సంవత్సరాల్లో శరీరంలో ఏ జబ్బులు ఉండటానికి వీల్లేదు. ఎలా చెప్తున్నారు గురువు గారు? అది నేను సైంటిఫిక్గా చెప్తాను. నా టైం ఉందా? 5 నిమిషాలు, ఓన్లీ 5 మినిట్స్. 5 మినిట్స్లో ముగిస్తాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే స్విచ్లు ఎక్కడున్నాయి? మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుంటున్నారంటే అది కళ్ళల్లో ఉన్నటువంటి పొరపాటు కాదు, ఆ కళ్ళను కంట్రోల్ చేసేటటువంటి ఆప్టిక్ సెంటర్ ఇక్కడ ఉంటుంది.
ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందంటే ఇట్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హార్ట్, ఇట్ ఈజ్ ద ఫాల్ట్ ఆఫ్ ద కార్డియక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను కావాలంటే. అకార్డింగ్ టు లేటెస్ట్ ఎస్టిమేషన్స్, భౌతిక దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి 20,000 స్విచ్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ధ్యానం గొప్పతనం చెప్తాను. ఎవరైనా మానసికంగా సంసిద్ధమై జ్ఞానపరంగా పరిణతి చెంది శాస్త్రయుక్తంగా గనక ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే, ఎవరైనా జ్ఞానపరంగా పరిణతి చెంది దాని గురించి అవగాహన గావించుకొని, జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని గనక శాస్త్రయుక్తంగా సాధన చేసేటట్లయితే, ఆ సాధన చేసేటప్పుడు ఒక్కటే మీరు చేయాల్సింది, శరీరము, మెడ, తల 3 స్ట్రైట్గా ఉండాలి. శరీరము, మెడ, తల 3 స్ట్రైట్గా ఉంటే చాలు. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి నెగటివ్ ఫోర్స్ అంతా కూడా పైకి వచ్చేస్తే అది బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు సహస్రారం ఓపెన్ అవుతుంది, ఆగ్నేయ చక్రం శుద్ధి అవుతుంది, విశ్వశక్తి లోపలికి వస్తుంది. బాడీలో ప్రతి పార్ట్ కూడా ప్రాణశక్తి వెళుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, ప్రాణశక్తి అంటే మాత్రం ప్రాణిక్ ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ ద యూనివర్స్. దీనికి ఒక 2 minutesలో ఒక విషయం చెప్తున్నాను. మనిషికి 4 శరీరాలు ఉంటాయి. ఒకటి కారణ శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 స్థూల శరీరం, 4 మహాకారణ శరీరం. కారణ శరీరం ఎవరిస్తారు? అమ్మా నాన్న ఇస్తారు మనకి. ఆ కారణ శరీరం యాక్టివేట్ అయితే వచ్చేది ఏంటంటే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలోనే సంచిత కర్మలుంటాయి, ప్రారబ్ధ కర్మలుంటాయి, ఆగామి కర్మలుంటాయి. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరంలో మార్పు వస్తే స్థూల శరీరంలో మార్పు వస్తుంది. సూక్ష్మ శరీరం కలుషితం అయితే స్థూల శరీరం కూడా కలుషితం అవుతుంది. కాబట్టి కీ పాయింట్ ఎక్కడుంది? ఈ సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మలో ఏమున్నాయి? మంచి సంస్కారాలు ఉంటాయి, చెడ్డ సంస్కారాలు ఉంటాయి. చెడ్డ సంస్కారాలు కలుపు మొక్కలు అయితే, మంచి సంస్కారాలు పంట అనుకోండి. ముందు మనం ఏం చేయాలి? ఈ చెడ్డ సంస్కారాలు అనేటటువంటి కలుపు మొక్కలు మొత్తం తీసేయాలి. దేని ద్వారా? జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అది కూడా కాదు, ఇంకా చెప్తున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. పరిపూర్ణ జ్ఞానం. యు ఆర్ నాట్ ద బాడీ. నువ్వు శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణం కాదు, ప్రాణ చైతన్యం కాదు, ప్రాణశక్తి కూడా. యు ఆర్ గాడ్, అంతే. ఈ విషయం మర్చిపోయాం. పత్రిజ్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం మర్చిపోయిన విషయాన్ని మరలా మనకు తెలియజేస్తున్నారు. పత్రిజ్ గారి యొక్క కార్యక్రమాలకు నాకు భావ సారూప్యత ఉంది. నా మొత్తం ఇండోర్ ప్రోగ్రామ్స్, పత్రిజ్ గారి అవుట్డోర్ ప్రోగ్రామ్స్. పత్రిజ్ గారు ఎక్సలెంట్ పర్సనాలిటీ, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక విప్లవాత్మక పందాలో జ్ఞానం అందించాలని కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు ఎవరంటే పత్రిజ్ గారు. ఇంకొక మాట చెప్పి ఆపేస్తున్నా, ఓన్లీ వన్ వర్డ్. ఎందుకంటే చివరిది చెప్పకపోతే మళ్ళీ ఇన్కంప్లీట్ అవుద్ది నాన్న. అన్ని దీనికి కనుక ఉప్పు లేకుండా పోయిందనుకో మళ్ళీ ఇది అవుద్ది. ఏమి లేదు, మీరు జస్ట్ విషయం చెప్తున్నాను. జ్ఞానపరంగా పరిణతి చెంది శరీరము, మెడ, తల నిటారుగా పెట్టుకొని నేను భగవంతుణ్ణి అనేటటువంటి విషయాన్ని కనుక మీరు మనసులో పెట్టుకొని, ఇంకొక మాట చెప్తున్నాను, నీ లోపల ఆత్మ ఉంది, నీ లోపల ప్రేమ ఉంది, నీ లోపల ఆనందం ఉంది, నీ లోపల దివ్యత్వం ఉంది, నీ అంతరంగమే నీ గురువు. కూర్చోండి. ఇక కరెక్ట్గా 3 months 100 daysలో మార్పు రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే జ్ఞానం లేకుండా యోగానికి వెళితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. జ్ఞానం ద్వారా యోగానికి వెళితే పర్ఫెక్ట్గా అంతరంగం మొత్తం శుద్ధి అవుతుంది. కాబట్టి అటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేను బయటపడ్డాను. భవిష్యత్తులో కూడా నేను
ఇండోర్లోనే వర్క్ చేసుకుంటాను నేను. ఎందుకంటే అవుట్డోర్ ఆర్గనైజేషన్స్ అనేవి అందరికీ సాధ్యం కాదు. పత్రిజీ గారు ఏంటంటే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, గుడ్ అడ్మినిస్ట్రేటర్, నాకు తెలుసు. ఆయన ఒక వ్యక్తిని చూశాడంటే ఎక్స్రే కళ్ళతో చూస్తాడు. నన్ను కూడా అట్నే చూశాడు మొదట్లో. అటువంటి వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలు బాగా నడుపుతాడు. భవిష్యత్తులో కూడా నేను వ్యక్తిగతంగా సంస్థ పరంగా పిరమిడ్ కార్యక్రమాలకి తప్పనిసరిగా అటెండ్ అయ్యి రెండు సంస్థల్ని ఒకే తాటి మీద తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని. అన్ని సంస్థలు కలవాలి, సంస్థల మధ్య పోటీలు ఉండకూడదు. నేను పత్రిజీ గారికి చెప్పాను, అన్ని సంస్థలు కలవాలి. భవిష్యత్తులో ఆ విధంగా మనం అందరం ముందుకు వెళ్దాం. అందరి ధ్యేయం ఒకటే, అందరి సంకల్పం ఒకటే. కాబట్టి అందరం ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నా ముద్దుబిడ్డ ప్రభాకర్కి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పరిమితికి శుభాశీస్సులు అందజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఎస్, పత్రిజీ మాకు చెప్పిందే, ధ్యానం వలనే సర్వ రోగ నివారణి అన్నదానికి నిదర్శనం భిక్షమే గురుజీ. వారి ధ్యానానుభవం విన్నాం కదా. ఏం చెప్పేవారు పత్రిజీ? ధ్యానం చేస్తే సర్వ రోగాలు పోతాయి, హెడేక్ టు క్యాన్సర్. ఇప్పుడు అది నిరూపణ అయింది కదా. మనకి ఇంకో మాట చెప్పారు ఆయన అన్నట్టే, వసుదైక కుటుంబకం. వీఆర్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ ఫ్యామిలీ, అన్ని స్పిరిచువల్ ఫ్యామిలీని ఓ ప్లాట్ఫామ్ మీద తేవడమే మన పని. మరి నా పక్కన ఇంకో బ్రహ్మర్షి ఉన్నారు. వారు వెళ్ళిపోతూ వారి సమకాలికులు కొంతమంది బ్రహ్మర్షులుగా ఆయన సత్కరించి వెళ్ళిపోయారు. ప్రేమ్నాథ్ గుప్తా గారు. ఈయన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మా నార్త్ ఇండియాతో పాటు అమెరికాలో కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. మరి వీరి సందేశం తర్వాత ఒక అమూల్యమైన సందేశం ఉంది. సో కనుక 2 నిమిషాల్లో మీ సందేశాన్ని ముగించి. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, స్వర్ణమాల పత్రి మేడంకు మనందరి ప్రణామాలు. మనము నెల నెల పండుగలు జరుపుకుంటున్నాం. డిసెంబర్లో కడతాల్లో జరుపుకున్నాం, ఇప్పుడు ఇక్కడ కొట్టాలలో జరుపుకుంటున్నాం. మామూలుగా పంటలు పండినప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటారు. మన గురువు ద్వారా మనందరి పంట పండింది. మన ఆత్మలు ఎంతో ఎదిగాయి. మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనందరికీ తెలుసు, ధ్యానానికి ముందు మన జీవితము, ధ్యానం తర్వాత మన జీవితం ఎలా మారిందో. ఈ అనుభవాల ద్వారానే ప్రచారం జరుగుతూ మరి ఎందరో మన మార్గంలోకి రావడానికి అతి సులభమైంది. అందుకే గురుగారు చెప్పేవారు, అనుభవమే జ్ఞానము అని. మన అనుభవమే మనకే జ్ఞానం కాదు, ఎందరికో జ్ఞానమై మనం ఎందరినో అతి సులభంగా ఈ మార్గంలోకి తీసుకురాగలుగుతున్నాం. మరి ప్రభాకర్ మాస్టరు ఒక్కరే, శారీరకంగా ఒక్కడున్న చైతన్యము, సుధాకర్ సార్ చైతన్యము, మన పత్రి సార్ చైతన్యం అంతా ఉండి ఇంత అద్భుతంగా ఒక్క మాస్టరు ఇంత బాధ్యతను తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో ఆత్మస్థైర్యము, ఆ డెడికేషన్ ఉన్నప్పుడే జరుగుతుంది. కనుక ఎంతైనా ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు ఒకరుంటే చాలు, ఎంత పనైనా చేయవచ్చు. ఇక్కడ ఈ నిర్మాణాలే కాదండి, ఈ నిర్వహణ కూడా చాలా కష్టం. ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం నడిపిస్తూ మరి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండా ఇంకా వేగంగా నడిపిస్తూ మన సొసైటీలో ఒక మార్గదర్శకంగా ఉంటున్నాడు ప్రభాకర్ మాస్టర్. ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ.